మహాపరిశుద్ధుడు ఘనమైన మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో నా తండ్రి ఈ బంగారు వచ్చిన స్థితులు చేస్తున్నా రాజా. నా ప్రియ పరిశుద్ధాత్మదేవ నా తండ్రి, మేమందరము ఒకే కుటుంబంగా నా తండ్రి నీ సన్నిధికి వచ్చినందుకు వేలాది కొలదిగా వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నా రాజా. ప్రభా నా తండ్రి, ఈ సమయం ఇచ్చినందుకే నీకే వందనాలు నా తండ్రి. ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను నా తండ్రి. నా ప్రియ పరిశుద్ధాత్మదేవ నా తండ్రి, ప్రభా నా తండ్రి, ప్రభా రాలేనటువంటి వారిని కూడా నా తండ్రి ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వలాగా సహాయం చేయమని అడుగుతున్నాను నా తండ్రి. వారి ఆత్మలకు నా తండ్రి ప్రేరేపణ కలిగింప చేయమని అడుగుతున్నాను నా తండ్రి. అలాగే నా ప్రియ పరిశుద్ధాత్మదేవ నా తండ్రి, ప్రభా నా తండ్రి వాక్యాన్ని విత్తబడుతున్న చంటి పాప కాల తండ్రి ప్రభా కావ్యాన్ని దీవించండి నా తండ్రి. బిడ్డలో మీరుండండి నా తండ్రి. వ్యర్థమైన మాటలు మేము మాట్లాడుకోకుండా నా తండ్రి తన నాలుకను భద్రపరుచుకొని తను మాట్లాడలాగిన వాక్యాన్ని మా హృదయాలకు హత్తుకొనిలాగిన సహాయం చేయమని అడుగుతున్నాను నా తండ్రి. అలాగే నా తండ్రి చిన్న నీ చేతులకు అప్పగిస్తున్నాను నా తండ్రి. తనలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని పుట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను నా తండ్రి. స్వస్థతనిచ్చే యెహోవా దేవుడవు నా తండ్రి. ప్రభా నా తండ్రి, ప్రభా మీరు సృష్టించిన సృష్టికరమైనటువంటి దేవుడు నా తండ్రి. మీరు రెప్పపాటులో సాధ్యం చేయగల దేవుడవు నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. ప్రభా నా తండ్రి 12 సంవత్సరముల రక్తస్రావం గల రోగిని నా తండ్రి ప్రభా మీ వస్త్రపు చెంగు తాకగానే ప్రభా తనకు స్వస్థత వచ్చి ఉన్నది నా తండ్రి. ప్రభా అలాగే నా తండ్రి పక్షవాయువు గల రోగి నా తండ్రి నీ పరుపెత్తుకొని నడువని మీరు ఆజ్ఞాపించగా తన పరుపెత్తుకొని నడుచుకున్నాడు నా తండ్రి. అలాగే నా తండ్రి వాడు నా తండ్రి ప్రభా నా తండ్రి ముట్టి స్వస్థతనిచ్చిన దేవుడవు నా తండ్రి. అలాగే గుడ్డి వారికి నా తండ్రి కన్నులు ఇచ్చిన దేవుడవు నా తండ్రి. నీ బైబుల్లో నా తండ్రి నీ జీవ గ్రంథములు ఇన్ని అద్భుతాలు నా తండ్రి ఉండగా నా తండ్రి మీరే మా ఆధారమైనటువంటి దేవుడవు నా తండ్రి. చిన్నకను ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను నా తండ్రి. నీ దూతలను ఆజ్ఞాపించమని అడుగుతున్నాను నా తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. పరిపూర్ణమైన స్త్రీగా తను తీసుకొని రమ్మని అడుగుతున్నాను నా తండ్రి. ఇప్పుడే ఆమెను ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క శాతాన్ని లైపరచమని అడుగుతున్నాను నా తండ్రి. నజరేయుడైన యేసు నామములో గద్దించుతున్నాను నా తండ్రి. ఇప్పుడే విడుదలని ఇస్తున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా రాజా. నా ప్రియ పరిశుద్ధాత్మదేవ నా తండ్రి ఇప్పుడే విడుదల దయచేయండి నా తండ్రి. మీరు ఇస్తున్నందుకు వందనాలు నా తండ్రి. విశ్వాసంతో మేముండి మేమందరము కలిసి ప్రార్థించలాగా సహాయం చేయమని తిరిగి మా మధ్యలో తన సాక్షిగా నిలబెట్టమని అడుగుతున్నాను నా తండ్రి. నా పరలోకపు తండ్రి మీరే సహాయం చేయగల దేవుడవు నా తండ్రి. తనకు పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. కావాల్సిన అటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా దయచేయమని నీ కృపలో భద్రపరచమని మీరే తోడు నేడుగా ఉండి మేమందరము సహోదర ప్రేమ ఐక్యత కలిగి జీవించలాగున సహాయం చేయమని అడుగుతున్నాను నా తండ్రి. 2 వారములు నా తండ్రి ప్రభా ఒక వారం నా తండ్రి మేము కలుసుకోలేం నా తండ్రి. నీ సన్నిధి చేయలేకపోయాం నా తండ్రి. దయతో క్షమించమని అడుగుతున్నాను నా తండ్రి. మరలా నా తండ్రి మేమందరము కలిసి నా తండ్రి మేమందరము ఒకే కుటుంబంగా చేరి నీ నామంని స్తుతించలాగున మాకు ఈ కృపను అనుగ్రహించినందుకు నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసు నామములో మిక్కిలి అతి వినయంగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చిన్నకలు బాగాలేదు బాబానే. మరి అదే ఇప్పుడే చెప్దాం అనుకున్నాను అందరికి. మొన్న 4 o'clock కి తనకి సడన్ గా ఏమన్నా కొంచెం తగ్గింది నది. కొంచెం సౌండ్ పెట్టు, సరిగ్గా వినపట్ల నీ వాళ్ళు. ఇప్పుడు వినపడుతుందా? కొంచెం పర్వాలేదు విన్నాడు మీద. చెప్పు ఇప్పుడు వినపడుతుందా? మొన్న 4 o'clock కి వినపడుతుందా? వినిపిస్తుంది ఇంకా లేకపోతే కావ్య అని చెప్పమని బాగా వినపడుతుంది. చెప్పు. కొంచెం బ్రెయిన్ లో కొంచెం క్లాట్ లా అయ్యిందంట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. మెడిసిన్స్ అవి ఉంటున్నారు, తగ్గిపోతుంది అన్నారు. ఒక 1 week హాస్పిటల్లో ఉంచాలి అన్నారు. ఫ్రైడే ఈవినింగ్ 4 o'clock కి తనకి సడన్ గా చేతిలో ఏదో బరువు పట్టుకోల్పోతున్నట్టు, సడన్ గా ఏం పట్టుకోలేకపోతున్నట్లు అట్లా అనిపించిందండి బాబా.
చెవుడు సో పడినట్టుగా అనిపిస్తుంది. అంటే ఏమన్నా బరువు పట్టుకున్న జారిపోయినట్టు ఏమంటాం మనకి నిద్రలో బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతే ఎట్లా ఉంటది చేతులు అట్లా అనిపించి పట్టు జారిపోతుందంట. సో అంతకుముందు ఏమో తిమ్మిరిగా ఉంది కానీ అంటే అమెరికన్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మెడిసిన్స్ మామూలుగా వీక్నెస్ గురించి ఏమో అని బి కాంప్లెక్స్ అవన్నీ ఇచ్చారంట. సో 4 o'clock పట్టు కోల్పోతుంటే సరే ఎందుకైనా మంచిది అని చెప్పి ఇక అక్కడ నూజివీడు హాస్పిటల్ డయాగ్నోసిస్ సెంటర్ తీసుకెళ్లి స్కాన్ చేస్తే తనకి బ్రెయిన్ లో ఏదో మామూలుగా ఏదో చిన్న క్లాట్ లాగా బ్లడ్ క్లాట్ లాగా అట్లా అనిపించిందంట. నాకు వచ్చింది బ్లడ్ క్లాట్ లాగా అట్లా అనిపించి ఇంకా ఇమ్మీడియట్ గా విజయవాడ తీసుకెళ్ళమంటే పాపం నైట్ 9 అవుతుంది. ఆ టైంలో ఇంకా ఏం కంగారు ఏం చేయాలని ఏ డాక్టర్ ఫోన్ చేసినా అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అనమాట. సో ఆ నైట్ పాపం అట్లనే భరించి ఇక మార్నింగ్ అందరు సలహాలు తీసుకుని ఇక మార్నింగ్ విజయవాడ తీసుకొచ్చి నిన్న మార్నింగ్ సో డయాగ్నోసిస్ సెంటర్ లో టెస్ట్ చేస్తే నూజివీడు రిజల్ట్ కి ఇక్కడ రిజల్ట్ కి తేడా ఉంది. మళ్ళీ ఇక్కడ ఎంఆర్ఐ తీస్తే మొత్తం డీటెయిల్ గా ఆమెకి కొంచెం మైల్డ్ స్ట్రోక్ లాగా వచ్చింది. సో నేను మొన్నటి వరకు ఏమో చెయ్యి బాగానే ఉంది, మొన్నటి వరకు చెయ్యి బాగా దెబ్బతింది. ఈ రోజు కొంచెం కాళ్ళు కూడా కొంచెం అట్లా పట్టు కోల్పోతున్నట్లు అట్లా ఉందంట. సో డాక్టర్లు ఏమో అక్కడ ఆంధ్రాలో ప్రస్తుతానికి అందరూ భయపడుతున్నారు కదా కరోనా అని చెప్పి, ఎవరు దగ్గరికి రావడం సరిగ్గా అవైలబిలిటీ లేక, ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వక, వచ్చిన దూరంగా చూడటం, హాస్పిటల్ అంతా బిజినెస్ టైప్ లో అయిపోయి ఎప్పుడు డబ్బులు పేషెంట్ తొందర మార్చేస్తే డబ్బులు వస్తే టెస్ట్లు అన్నట్టు చూస్తున్నారు అనమాట అక్కడ. సో ప్రస్తుతానికి 3-4 days కంప్లీట్ మెడికేషన్ వాడి హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పారనమాట. సో ప్రస్తుతానికి మనం ఏంటంటే ఇంకా దేవుడు మందుల మీద కాకుండా ఇక మనం ప్రార్థన చేసి ఇక బతికించుకోవాలన్నమాట, ఇంకా అంతే. మీ ఫ్యామిలీ ప్రేయర్స్ లో కూడా గుర్తు తీసుకుంటా ఉండండి పెద్దనాన్న గారు, విజయమ్మ. ఇంజెక్షన్స్ ఉంటాయి అవి, ఆ ఇంజెక్షన్స్ పడితే సెట్ అయిపోతుంది. అది కాదు ఏంటంటే మొన్న August 15th వీళ్ళందరూ గుడివాడలో గ్యాదర్ అయ్యి అంత హ్యాపీగా ఉండి సరదాగా ఎంజాయ్ చేసి 15th గుడివాడలో ఉన్నారు అందరు అక్కళ్ళందరూ. సరదాగా స్పెండ్ చేసి సడన్ గా పాపం ఒక 2 days లో ఇలా అయిపోయి ఆమె మరి నాకు తెలిసి నేను అనుకోవటం అంతా ఈయనేమో బాగా ఆలోచనలో ఉన్నట్టు అనుకుంటున్నాను నేను 1 month నుంచి. ఈయనేమో ఒంగోలు ట్రాన్స్ఫర్ అయ్యింది, పిల్లలు ఆడేమో చెన్నైలో జాబ్, అదొకటి మళ్ళీ అక్కడ కష్టంగా ఉంది, ఆడ ఇంటికి వచ్చేసాడు. ఇవన్నీ ఆలోచించుకొని పాపం ఒక్కతే ఈయన ట్రైన్లో కరోనాతో ఇంటికి రాలేకపోవటం కొన్ని రోజులు, ఆ ఒంటరినెస్ మీద బాగా ఆలోచించి అట్లా నెత్తి మీదకి తెచ్చుకుంది అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి చిన్నాక బాగట్లేదు, నవ్వి ఏదో ఒక విధంగా సిక్ అవుతుంది చిన్నాక. అవును, అయ్యే బాగా దిగులు పెట్టుకున్నట్టుంది. అవును, ఏం కాదు, తగ్గిపోద్ది. ప్రేయర్ చేయటమే, ప్రేయర్ లో ఏం కాదు. అంతే, అందరూ ప్రేయర్ లో పెట్టుకోండి. మీరు ఎట్లా మీకు అట్లా అయిందా బాబానే? నాకు 2005లో ఒకసారి నాకు నీ మ్యారేజ్ టైంలో నాకు అట్లా అయింది. అయితే నాకు అంటే 1 week లోనే నాకు సెట్ అయిపోయింది. చిన్న క్లాట్ వచ్చింది నాకు, మెడిసిన్స్ తగ్గిపోయింది. మళ్ళా తర్వాత 2011లో ఒకసారి వచ్చింది, మళ్ళీ సేమ్, మళ్ళీ తగ్గిపోయింది. 2018లో ఒకసారి వచ్చింది సేమ్. అంటే బాగా స్ట్రెస్ స్ట్రెయిన్ అయితే ఎక్కువ షాకింగ్ న్యూస్ ఉంటే ఆ పరిస్థితి అవుతుంది. 2 సార్లు అట్లా అయింది, 3 సార్లు అయింది ఇప్పుడు. చిన్న క్లాట్ అన్నారు,
దేవుడే తీసేస్తున్నాడు ఇక అంతే కదా, వస్తుంది పోతుంది అది అట్లా అంతే. ఉంటుంది. అంతేలే, ఏదన్నా మనం హాస్పిటల్లో ఇది పద్దాకా ఏదైనా జబ్బు హాస్పిటల్ తిరుగుతాం కానీ అది కాదు అసలు. హీలింగ్ అనేది మెయిన్ దేవుడి ప్రార్థనలతోనే ఉందన్నమాట. రైటింగ్ ఇక్కడ కూడా మేము పోయింది, రైటింగ్ పోయింది. అప్పటి నుంచి ప్రతి రైటింగ్ ఒక అరగంట పైన రాస్తే, గంట రాస్తే కొంచెం ఇట్లా అవుతుంది అనమాట, చేయి కొంచెం రైటింగ్. తర్వాత నోరు మాట కూడా తొందరగా మాట్లాడతాను నేను, ఇదివరకు కంటే కూడా తొందరగా నా మాట చంటక్క నిన్న మార్నింగ్ నుండి చంటక్క అక్కడే ఉంది. సరే ఆమె ఇప్పుడు వచ్చాక స్నానం చేస్తుంది, ఆమె చెప్తుంది ఏంటి పరిస్థితి అనేది. నిన్న పొద్దున్న నుండి అక్కడే ఉంది, హాస్పిటల్లోనే ఉండి దగ్గర నుండి అడ్మిట్ చేసి జస్ట్ ఇప్పుడే వచ్చి స్నానం చేస్తున్నా అన్నమాట. 2 days ఆమె దగ్గరే ఉంది, చిన్నక్క దగ్గర వచ్చి ప్రార్థన చేసి స్టార్ట్ చేసుకుందామా మరి? సరే అమ్మా. నిక్కు వాళ్ళేరి. Niku, are you ready to sing? Where are you? Yeah, we're ready. Yeah, Niku and Nini. Yes. The song we're going to be singing is The Old Rugged Cross. Should we start? Yes. On a hill far away stood an old rugged cross, the emblem of suffering and shame. And I love that old cross, where the dearest and best for a world of lost sinners was slain. So I'll cherish the old rugged cross till my trophies at last I lay down. I will cling to the old rugged cross and exchange it someday for a crown. To the old rugged cross I will ever be true, each shame and reproach gladly bear. Then he'll call me someday to my home far away, where his glory forever I'll share. So I'll cherish the old rugged cross till my trophies at last I lay down. I will cling to the old rugged cross and exchange it someday for a crown. Thank you. Good, beautiful. Nice, Niku and Nini. Thank you. ఇంకెవరిని పాడండి. పాడతావా ఒక సాంగ్? మమ్మీ ఏది కనపట్లా? ఇక్కడ ఎదురుగా కూర్చుంది. కీర్తి పాడు కీర్తి. చిన్నమ్మ బాగున్నా నాన్న? ఏం చీకటి ఉందండి? మీరెలా ఉన్నారు? బాగున్నా నాన్నమ్మ. ఇదా మమ్మీ మరి ఏది? మమ్మీ ఇక్కడే ఉంది. ప్లేస్ మార్చారండి మీరు? ఓకే ఓకే. సర్వకృపానిధియగు
ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నిన్ను పొగడెదము హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని జీవి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను అల్పకాల శ్రమలను భావింప అనుదినము కృపనిచ్చితివి నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలచితివి అల్పకాల శ్రమలను భావింప అనుదినము కృపనిచ్చితివి నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలచితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను వెరీ నైస్ థ్యాంక్ యూ నెక్స్ట్ విజయమ్మ ఏది విజయమ్మ బాగుంది విజయమ్మ ఒక పాట పాడాల్సింది సరే నేను అన్నయ్య ఒక పాట పాడతాం ప్రజెంట్ హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి ఎల్లరును స్వీకరించు యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలం హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి బూరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి నిరంతరము మారని యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలన్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హల్లెలూయా ఏంటి మా విజయమ్మ కనబడట్లేదు మావయ్య మ్యూట్ లో ఉన్నాము
మామయ్య. ఓకే, కనపట్లేదా? ఉమ్, అవును, కట్ అయిపోయినట్టుంది. మరి ఏం చేద్దాం, స్టార్ట్ చేసుకుందామా? ఒకసారి కాల్ చేయకపోయా, ఒకసారి విజయం కట్ అయింది, పంపించేయమని. మమ్మీ ఇప్పుడే వస్తుంది. సర్లే. ఈ లోపు చంటక్క ఒకసారి బాబాని వాళ్ళకి చెప్పు ఎలా ఉంది చిన్న పరిస్థితిలో. అదే స్కాన్ లో తీసారు రజనీ బాబా, అది ఎంఆర్ఐ స్కాన్లు అన్ని తీసారు. అది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదంట. చిన్న క్లాట్ లాంటిది ఉందన్నారు. హెమరేజ్ అయితే కంటిన్యూస్ గా బ్లీడింగ్ ఏం లేదు, కానీ చిన్న క్లాట్ లాగా అట్లా ఉండిపోయిందంట. అది దాని వచ్చే వరకు తనకి అసలు ఏమైనా అయిందని కూడా తెలియలేదు అనమాట. అది చెయ్యి ఇట్లా పట్టు వదిలేస్తుంది అనుకుంది, కానీ దాని వల్ల అది అని అనుకోలేదు తను. ఇక పట్టు వదిలేస్తున్న తర్వాత కొంచెం నాలుగు పక్కకు పోయినట్టు అనిపించి అప్పుడు సీరియస్ అనిపించి వెళ్తే ఆ డాక్టర్ ఏమో 4 రోజులు ఇంజెక్షన్ టాబ్లెట్స్ వేసుకోమని చెప్పాడు అనుకోండి. సీరియస్ హాస్పిటల్కి వెళ్ళండి అని కూడా చెప్పకుండా 4 రోజులు టాబ్లెట్స్ వాడండి, తగ్గపోతే విజయవాడ వెళ్దురు గాని అని చెప్పాడంట. ఇంకా సరే ఆ టాబ్లెట్స్ వేసుకుంటుంది. 2 days అయిన తర్వాత మళ్ళా చెయ్యి బాగా కొంచెం తేడా ఉంది అని అనిపించేసిన తర్వాత అప్పుడు డౌట్ వచ్చి వాళ్ళ ఆడపడుచు కొడుకు ఒక అతను ఇక్కడ ఊర్లో స్కాన్ తీయించుకున్నా, స్కాన్ తీస్తే అప్పుడు వాళ్ళు లేదు తేడాగా ఉంది అని చెప్పి విజయవాడ వెళ్ళమన్నారంట. ఇంకా ఆ రోజు నైట్ వర్షం వస్తుంది, అప్పటికి 11:30 అయిపోయిందని ఇంకా మరుసటి రోజు నిన్న పొద్దున అక్కడ తీసుకెళ్లారు. ఇంకా మేమిద్దరం బయలుదేరి వెళ్ళాం అనమాట. అది తీయించిన తర్వాత వాళ్ళు అది చూసి లోపల అట్లా ఉంది అని చెప్పారు. ఇంకా స్టార్ట్ చేశారు, అవి కరగడానికని ఇంజెక్షన్ స్టార్ట్ చేశారు. నిన్న ఒక 2, ఈవేళ ఒక 2 అట్లా ఇచ్చారు. ఇస్తే కండిషన్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అసలు తను అట్లా చూడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పరిస్థితి చాలా ఇది ఉండదు, నేను అనిపించే కదా. వాళ్ళు ఏం చెప్తారంటే ఇంజెక్షన్స్ వల్ల అది కరుగుతుంది, కరిగిన తర్వాత ఫిజియో చేయించుకోవాలి వాటికి అని చెప్తున్నారు. పారాసిటమ్ టాబ్లెట్స్ అని ఒకటి ఉంటాయి, పైరసిటమ్ అని ఉంటుంది. పారాసిటమాల్ కాదు, ఆ టాబ్లెట్లు వేసుకో. అవి కోర్స్ 3 నెలలు వాడితే ఈయన దగ్గరికి వెళ్తే పోదు కదా. ఆయన పసుమూర్తి ఏమన్నా కదా, పసుమూర్తి మొగలాజపురం జమ్మిచెట్టు దగ్గర ఉంటాడు ఆయన, పసుమూర్తి. ఆయన చూస్తే ఆయన బాగా చూస్తారు. ఆయన దగ్గర స్టార్ట్ చేశాం కదా ఆంధ్ర హాస్పిటల్, కొద్దిగా కేర్ కూడా ఉంటది అని చెప్పేసి 4 రోజులు అయిన తర్వాత పోనీ వేరే న్యూరాలజిస్ట్ కి ఏమన్నా ఒకసారి చూపిద్దాంలే అని. సరే అవన్నీ ఇంజెక్షన్స్ కోర్స్ ఏవో అవ్వాలంట, 4 days కోర్స్ ఏదో. అది అయిన తర్వాత పసుమూర్తి దగ్గరికి వెళ్తే కరెక్ట్ చేస్తాడమ్మా. ఆయన మనోడే అవుతున్నాం అదే డూయింగ్ బాగా చేస్తారు, మంచిగా మాట్లాడతారు. ఆయన పసుమూర్తి ఉంటాయి పేరు పసుమూర్తి. అయినా పసుమూర్తి జేమ్స్ సెంటర్ లోనే హాస్పిటల్ ఉంటుంది. ప్రేయర్ గట్టిగా చేయండి, ఇంకా దేవుడే ఏదన్నా చెయ్యాలి గట్టిగా. దేవుడు చేయగలిగిన కార్యం డాక్టర్ వల్ల, ఇంకొక వాళ్ళు అయితే తప్పకుండా. ఓకే, కావ్య మెసేజ్ స్టార్ట్ చేసే ముందు సరిత ఏమో చిన్నక్కకి ప్రార్థన చేస్తుంది, నిక్కు గడేమో కావ్య మెసేజ్ ప్రార్థన చేస్తాడు. ఇది పవర్ఫుల్ ప్రేయర్, ఇంటర్సెసరీ ప్రేయర్ అనమాట. ప్రేయర్ కెన్ లీడ్ ఎనీథింగ్ అనమాట. ఇక్కడ చాలా ఎగ్జాంపుల్ చూసాం. ఒక చిన్న పాపకి కంటిలో క్యాన్సర్ వచ్చింది, కంటి రెటీనాలో. ఆ కంటి రెటీనా చిన్న పాప ఎంత 3-4 years అనమాట. ఆ పాపకి కంటిలో ఇక్కడ రెటీనాలో వస్తే అసలు డాక్టర్స్ కూడా ఏమీ చేయలేని స్టేజ్ లో ఆ పిల్ల పేరు గ్యాబ్రియల్ అనమాట. ఆ పిల్లకి అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆ క్యాన్సర్ తగ్గిపోయి ఆ రెటీనా ప్లేస్ లోకి మళ్ళీ అటాచ్ అయింది అనమాట, కంటి చూపు. ఇది మెడిసిన్స్ వల్ల కానీ ఇప్పుడు దేవుడు ఏదన్నా తయారు చేయమాట. తప్పకుండా వేస్తాడు దేవుడు, తప్పకుండా వేస్తాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, Lord, we thank you for all the blessings that has added upon our lives, dear Lord. At this time, dear Lord, we are sinners, dear Lord. Accept all our praise, dear Lord.
Let our sins be not be a hindrance to our supplications, dear Jesus. At this time, dear Lord, I submit Chandni into your care and keeping, dear Lord. We are humans, dear Jesus. We don't know what is happening with her, dear Lord. But, dear Jesus, you know about her health condition, dear Lord. You know about what is happening. You know about her diagnosis, and you know more about her prognosis, dear Jesus. At this time, dear Lord, as a family, dear Jesus, we submit Chandana into your care and keeping, dear Lord. Stretch thy mighty healing hand upon her and heal her, dear Lord. Mighty God, King of the universe, dear Lord, and the mighty physician, dear Lord. You created the human beings in your own image, dear Lord. Nothing is impossible to your Lord. You know every function of the brain, dear Lord. You know every function of the blood vessels and the nerves and everything within the human body, dear Lord. No one can on earth do these miracles, dear Lord, except you, my dear Jesus. We humbly, dear Lord, we praise thee, dear Lord. We plead you, dear Lord, to place your arm now upon Chinadana, dear Lord. Touch her and heal her, dear Lord. And we believe, dear Lord, and we humbly pray that, dear Lord, your touch will restore all her blood vessels in the brain to have a normal blood flow, dear Lord. We also commit all the doctors, dear Lord, and the nurses in the hospital, dear Lord, who's under whose care Chinadana is, dear Lord. We pray that, dear Lord, you be with them and guide them, dear Lord, and give them the good wisdom and understanding and knowledge so that they may treat her in a right way, dear Lord. We also commit all the family members into your care and keeping, dear Lord. We commit Srinanaya into your care, dear Jesus. Be with him and guide him, dear Lord. Give him patience, dear Jesus. Give him wisdom and knowledge, dear Lord. Help him, give him the compassionate love so to care for his wife at this moment, dear Jesus. Help him to be with her, dear Lord. Care for her, dear Lord. And dear Lord, be with her and guide her in all the ways, dear Jesus. We also commit children back home in Newsweed, dear Lord. We commit Chintu and Pinky into your hands, dear Lord. Dear Lord, as they are small, dear Lord, they don't know what is happening to their mother, dear Jesus, nor they don't have that knowledge and wisdom to understand the seriousness of the things, dear Jesus. We pray that, dear Lord, you be with the children, dear Jesus, and be with them and guide them, dear Lord. Give them the understanding and knowledge, dear Lord, and give them the strength and courage to face the situations, dear Lord. Also, dear Jesus, we humbly pray that you give the kids the understanding and the knowledge so that they will be able to care and the support for the mother when they come, dear Lord. As the parents are away, dear Jesus, we pray that your guarding angels are there for the kids around the house, dear Lord, and help them to understand that no one can heal the mother except for the mighty power of Jesus Christ, dear Lord. We sincerely pray, dear Jesus, wash Chinadana with your blood, dear Lord. Touch her from head to toe, dear Lord. Touch her brain, dear Lord. Touch her heart. Touch her vessels, dear Lord. Touch her nerves, dear Lord. Especially, dear Lord, we pray that you touch her weakness of her left side, dear Lord, so that she may restore back to normal power and strength, dear Lord. Especially, dear Lord, help her to have that faith in you, dear Lord. Help her to look up unto you, dear Jesus. Help her not to be worried, dear Lord. Help her to have that faith, dear Lord. In the Bible, as we have heard, dear Lord, the lady with the bleeding disorder, dear Lord, she only believed that if she has touched the garment of Jesus, she will be healed, dear Lord. Give that sort of a faith to Chinadana, dear Jesus, so that she might understand the only faith. If she has believed in Jesus, dear Lord, she will be healed completely, dear Lord, and she will be restored back to normal health, dear Jesus. Be with the room where she is admitted, dear Lord. Let the guardian angels be around her and guide her, dear Jesus. We submit all the other siblings into your hand, dear Lord. We pray for Nanudana, Ranudana, Chantudana, dear Lord, Bhavgaru and Naveen, dear Lord, as they are finding it very hard to cope up with this situation, and other family members, dear Jesus. We pray that you give them good strength, dear Lord. We pray that you give them the right spirit so that they plead unto you, dear Lord. At this time, dear Lord, help us to seek refuge in you, dear Jesus, and help us to find strength in you, dear Lord. And dear Lord, help us to understand your miracles, dear Lord. No one can do this miracle except you, dear Jesus. Help Chinodana to be a living witness for you, dear Lord, to be a strong testimony and to say to the world that she is only healed by your power, dear Lord. We pray for all the other family members, dear Lord. We pray for all our family who is gathered in this prayer meeting, dear Jesus. Once again, we are Lord, we are sinners, dear Jesus. Forgive all the sins and shortcomings, dear Lord. And when thou comest in the clouds of heaven, grant us a place to go with thee. In Christ's name I pray. Amen. Amen.
నీకు కావ్య మెసేజ్ చేయరా? ఎక్కువ Yeah. Pray. Okay. Let's pray. Our Heavenly Father who art in heaven, Lord, I'd like to thank you for giving us another beautiful day, Lord. Lord, thank you for giving us another beautiful day and bless each and everyone here, Lord. At this time, bless Chinyata. She's not feeling well and she's in the hospital. If she comes back, Lord, bless her and keep her safe. Make sure no harm and danger touches her at this time, Lord. Make sure she gets better and better every day so nothing happens to her and she can be back on her feet and be a standing witness for you, Lord. Lord, at this time, bless Kavyaka's message, Lord. Put your words through her mouth, Lord, and make it be good, Lord. Bless everyone, keep everyone safe. Bless her and make this message good and make sure we learn a lot from this and make sure we keep Amen. the message safe and bless everyone. In Jesus' name I pray, amen. 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 Thank you, Niku. Okay, shall I start? Yeah. Praise the Lord, everyone. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ గాడ్స్ రాత్ అండ్ మెర్సీ. అంటే దేవుని కృప, దేవుని ఉగ్రత, దేవుని కృప, ఈ రెండు ఎలా ఉంటాయో ఈరోజు మనం చూద్దాము. దీనికి రెఫరెన్స్ గా 2 సమూయేలు 24వ అధ్యాయం, 2 Samuel 24th చాప్టర్ ఓపెన్ చే వాయిస్ క్లియర్ గానే ఉంది కదా అందరికి? ఓకే. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అయితే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ సెంటెన్స్ లో ఏం కనిపిస్తుంది? యెహోవా కోపము రగులు కొనెను అని. అసలు ఇశ్రాయేలీయులు చాలా సార్లు దేవుని ఉగ్రతను ఫేస్ చేశారనమాట. వాళ్ళు చేసిన అతిక్రమములు బట్టి దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి లోనయ్యారు. అదే ఇశ్రాయేలీయులు మరలా వాళ్ళు తప్పు తెలుసుకొని దేవుడికి క్షమించమని అడిగినప్పుడు దేవుడు వారి మీద కృప చూపించారనమాట. దేవుడు ఉగ్రత ఉన్నా గాని వారిని క్షమించి వారి మీద మళ్ళీ కృపను చూపించేవారనమాట. అలానే ఇక్కడ కూడా ఇది ఒక సంఘటన అన్నమాట. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అయింది? ఇంకొక మారు అంటే అగైన్ అంటే ఇంతకు ముందు ఇంకెక్కడో దేవుడు వారి మీద కోపం చూపించారు. అది ఎక్కడ మనం చూద్దాం. 21వ అధ్యాయం, జస్ట్ ముందు పేజ్ లో 2 సమూయేలు గ్రంథమే 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూస్తే గనక, దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోనీయులు శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి, కానీ సౌలు ఇశ్రాయేలీయు యూదా వారి యందు ఆసక్తి కలవారై వారిని హతము చేయచుండెను. అయితే మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను నడిపించినప్పుడు మోషే కొంతకాలం నడిపించారు. మోషే తర్వాత యెహోషువ వారిని నడిపించారు. వారు ఆ ప్రామిస్ ల్యాండ్ కి వెళ్తుంటే దారిలో ఈ గిబియోనీయులు కనిపించారంట. వారిని ఇన్వైట్ చేయలేదు, కానీ వారిని వదిలిపెడతామని ఇశ్రాయేలీయులు వాగ్దానం చేశారు. అయితే ఆ ప్రామిస్ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది, కానీ సౌలు కాలంలో కావాలని ఆ గిబియోనీయుల్ని హతం చేశాడంట. ఆ ప్రామిస్ ని బ్రేక్ చేశాడు. అది కూడా ఒక ఆజ్ఞాతిక్రమం లాంటిది. దాని వలన దేవుని కోపం వచ్చి ఏం చేశారు? దావీదు టైంలో ఉన్నప్పుడు ఆ దేశం అంతటికి కూడా ఒక కరువు వచ్చిందంట. సో దేవుడు వారిని ఈ విధంగా వారి అతిక్రమాన్ని బట్టి శిక్షించారు. మామూలుగా అయితే కోపం వస్తుంది, మనం చేసే పనులను బట్టి దేవుడికి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మామూలుగా అయితే మన మీద ఉంచిన ఆ దక్షిణ హస్తం అంటారు, మన మీద మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎప్పుడు దేవుడు ఆయన చేతులు వేసి ఉంచుతారంట మన మీద, మనకి కృప, కాపుదల, భద్రత దయచేయటానికి. కానీ మనం చేసే పాపాలను బట్టి మనమే దేవునికి దూరమైనప్పుడు దేవుడు ఏం చేస్తారు? ఆ చేతులని మన మీద నుంచి తీసేస్తారు. అలా కాకుండా మనం ఇంకా పెద్ద తప్పు చేసి ఇంకా దేవునికి ఇష్టం లేకుండా ఇంకా ఘోరమైన పాపములు చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది?
ఇక్కడ ఇచ్చినట్టు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనెను అంట. అలా అంత ఎక్కువ కోపం వచ్చినప్పుడు శిక్షిస్తారు. ఆ శిక్ష కూడా మనల్ని సరైన త్రోవలో పెట్టడానికి, లేకపోతే నేర్పించడానికి, మనల్ని పరీక్షించడానికే దేవుడు అలా ఆ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ లో మనకి కొన్ని ఇబ్బందులు, లేకపోతే శోధనలు, శ్రమలు లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఏమనుంది, యెహోవా దావీదును ప్రేరేపణ చేసెను అనుంది. కానీ ఇంకొక చోట చూస్తే మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే సాతాను దావీదును ప్రేరేపించును అని మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇది మనకు కొంచెం కాంట్రవర్షియల్ గా అనిపిస్తుంది. ఇక్కడేమో దేవుడు దావీదును ప్రేరేపించాడు, ఇంకొక చోటేమో సాతాను ప్రేరేపించాడు. మరి మనం ఏది నమ్మాలి అంటే రెండు కరెక్టే అయి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు పర్మిషన్ లేకుండా సాతాను మనల్ని ముట్టుకొని కూడా ముట్టుకోడు అనమాట. సో దావీదుకి ఆ ప్రేరేపణ సాతాను కలిగించి ఉండొచ్చు, కానీ దేవుని పర్మిషన్ తోనే దేవుడు ఎలో చేసి ఉండబట్టే ఒకవేళ సాతాను అలా దావీదును ప్రేరేపించి ఉంటాడు. మనకి ఎగ్జాంపుల్ కూడా యోబుని ఎగ్జాంపుల్ తీసుకుంటే దేవుడు ఎలో చేశారు కాబట్టే సాతాను యోబుని శోధించగలిగాడు అనమాట. అలాగే ఇక్కడ కూడా దావీదుకి ఒక శోధనలో అవుతుంది. అయితే ఇక్కడ దావీదు చేసిన తప్పేంటి, ఆ శోధన ఏంటి మనం చూస్తే ఏం చేస్తున్నాడు, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు దావీదు, నీవు పోయి ఇశ్రాయేలీయుల వారిని యూదా వారిని లెక్కించమని ఆజ్ఞ ఇచ్చును. అంటే ఒక సెన్సస్ ఇప్పుడు మనకి మన కంట్రీలో 10 years కి ఒకసారి జనాలందరినీ ఎలా అయితే లెక్కిస్తారో అలానే దావీదు కూడా అక్కడ ఉన్న వారందరినీ ఇశ్రాయేలీని యూదా వారిని లెక్కించమని చెప్పారు. అసలు మామూలుగా అర్థం కాదు. అంటే సెన్సస్ ఒక జనసంఖ్య అనేది తప్పు ఎలా అవుతుంది, అది పాపం ఎలా అవుతుంది? మనం చూస్తే గనక నిర్గమాకాండము 30వ అధ్యాయము 11-12 వచనాలు ఓపెన్ చేయొద్దులే కానీ అక్కడ ఏముందని నేను చెప్తాను. దేవుడే స్వయంగా మోషేకి సెలవిచ్చారంట, అంటే అక్కడ దేశంలో ఉన్న వారిని లెక్కించు, ఆ లెక్కించిన వారందరూ, లెక్కింపబడిన వారందరూ కూడా కొంచెం పన్ను చెల్లించాలి. ఒక ప్రతిష్టార్పణగా దేవుని సన్నిధికి కొంత పన్నుని తీసుకురావాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చారనమాట. అలానే సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో చూస్తే అప్పుడు కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నారు అనమాట. ఈ దేశంలో ఉన్న మగవారిని అందరినీ లెక్కించాలి, ఎస్పెషల్లీ సైన్యం కొరకు ఎవరైతే 20 years అబౌవ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా లెక్కించాలి అని చెప్పారు. సో దేవుడే ఇలా ఈ జనసంఖ్య చేయమని చెప్తున్నారు. అలాంటిది ఇక్కడ మరి దావీదు ఆ జనసంఖ్య సైన్యంలో ఎంతమంది ఉన్నారో లెక్కించిన అది ఎలా తప్పవుతుంది. ఎందుకంటే దావీదు ఇక్కడ ఆ జనసంఖ్య ఇంటెన్షన్ ఏంటి, ఆ పర్పస్ ఏంటి చూస్తే ఆ సైన్యంలో బలం ఎంత, సైన్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఆయన జనాల్ని లెక్కించమని పంపించారు. అయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, దావీదు తన సైన్యాన్ని బట్టి అతిశయపడుతున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ముందు అధ్యాయంలో 23వ అధ్యాయంలోనే 3వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగువాడు, అంటే మనకి ఆశ్రయం ఎవరో కాదు మన దేవుడే అని ముందు అధ్యాయంలో చెప్పాడు. కానీ 24వ అధ్యాయంలో చూస్తే అక్కడ సైన్యాధిపతులందరినీ పిలిపించి మీరు వెళ్ళి చెక్ చేయండి మన సైన్యం ఎలా ఉంది, స్ట్రెంత్ ఎలా ఉంది, ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి, తన సొంత ఆర్మీ మీద, తన సొంత మిలిటరీ స్ట్రెంగ్త్ మీద ఆధారపడుతున్నాడు. ముందు అధ్యాయంలో దేవుడు తోడుగా ఉంటారు అనే విషయాన్ని మర్చిపోయి ఇక్కడ తన సైన్యాన్ని చూసుకొని అతిశయపడుతున్నాడు, ఆ సైన్యాన్ని మీద దృష్టి పెట్టాడు అనమాట. అది దావీదు చేసిన పాపం. సో ఇలా చాలా సార్లు మనం కూడా ఈ దావీదులానే ప్రవర్తిస్తూ ఉంటాం. మన నిజ జీవితంలో మన ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి మనంతటి ఆ భారానంతటిని కూడా మన మీద వేసుకొని మనము ఏవేవో మనకు తెలియకుండా మార్గాలు, ఆ పరిష్కార మార్గాలు అవన్నిటిని మనము వెతుక్కుంటూ ఉంటాం అనమాట. సో మనం ఫస్ట్ చేయాల్సింది మన భారాన్ని అంతటిని మన ఆశ్రయదుర్గం మన దేవుడు అని మనము తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే 2వ వచనం 24వ అధ్యాయంలోనే 2వ వచనంలో యోవాబు అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు దావీదు. ఆ దావీదుకి గుర్తు చేస్తున్నాడు అనమాట, జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవును రాజు నీవు బ్రతికి ఉండగా దేవుడైన యెహోవా దానిని 100 అంతులు ఎక్కువగా చేయును. దావీదు నువ్వు ఎందుకంత వరి అవుతున్నావు, మన సైన్యం ఎంతున్నా గానీ మన దేవుడు అనుకుంటే దాన్ని 100 times చేయగలడు, మన స్ట్రెంగ్త్ ఎంతున్నా గానీ దేవుడు
100 రెట్లు అధికం చేయగలడు కదా అని చెప్తే దావీదు అవేం పట్టించుకోవట్లేదు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళి లెక్కించండి ఎంతమంది ఉన్నారు, నాకు ఇప్పుడు కావాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. అంటే యోవాబు ద్వారా కూడా దేవుడు మాట్లాడించిన దావీదు అక్కడ పట్టించుకోనట్లు మనకు కనిపిస్తుంది. అయితే జనులను పంపించాడు, జనసంఖ్య ఉంది. ఇక్కడ దావీదు చేసిన తప్పే మన మనుషులందరం కూడా, అంటే స్పెసిఫిక్ గా మనుషులని కాదు కానీ హ్యూమన్ కైండే ఈ జనరేషన్ లో అలా తయారైంది అనమాట. మనం సైన్స్ చూసుకొని, సైంటిస్ట్లను చూసుకొని మనము చాలా గర్వపడిపోతూ ఉంటారు అనమాట. ఇప్పుడు మన అచీవ్మెంట్స్, హ్యూమన్ కైండ్ అచీవ్మెంట్స్ చూస్తే చంద్రుడి మీద అడుగు పెట్టారు, చంద్రుడి మీద మనుషులు పంపించారంటారు, అడ్వాన్స్డ్ రోబోట్స్ వచ్చాయి, ఇంత టెక్నాలజీ వచ్చింది. ఇవన్నిటిని చూసుకొని అసలు ఎలా అయిపోయిందంటే దేవుణ్ణే ప్రశ్నించే విధంగా అయిపోతున్నారనమాట మనుషులంతా కూడా. అసలు దేవుని నమ్మడం అనేది ఒక సూపర్ స్టిషన్ లా అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అయిందంటే దేవుడు లేడు అని చెప్పడం ఒక ఫ్యాషన్ అయిందనమాట. నేను దేవుడిని నమ్మను, నేను సైన్స్ ఉంటాను అని. అలా దేవుణ్ణి ప్రశ్నించేంత వరకు వెళ్ళి మనం కూడా ఇశ్రాయేలీలు ఎలా అయితే ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నారో మనం కూడా అలా మనం చేసే పాపాలను బట్టి, మన గర్వం, మన అతిశయం బట్టి మనం కూడా దేవునికి కోపం రగులుకొనేలా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే దేవుడు మనకు కూడా ఇలా శోధన, ఈ శ్రమల ద్వారా మన స్టేజ్ ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు గుర్తు చేస్తారు. ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఇప్పుడు మనం చూస్తే మన సైన్స్ ఏమైంది, మనం దేని గురించి అయితే ఈ మానవులు అందరూ కలిసి దేని గురించి అయితే విర్రవీగిపోయి ఇంకా మా అంతటి వాళ్ళు లేరు, మేము అన్ని ఏదైనా చేయగలం అని అనుకుంటే ఈ కోవిడ్ ద్వారా మనం ఎంత అల్పులమో, మనము ఏ స్టేజ్ లో ఉన్నామో దేవుడు మనకి మరలా గుర్తు చేస్తున్నారు అనమాట. ప్రపంచం అంతా కూడా మరణ భయంతో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయగలం, మనం ప్రార్థన తప్ప ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. అయితే ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి వ్యాక్సిన్ కనిపెట్టాలన్న సైంటిస్టులకి ఆ జ్ఞానం కూడా మనకి దేవుడి నుంచే రావాలి. కాబట్టి మనము దేవుని యందు ఇలా మన అతిశయపడకుండా, మన అచీవ్మెంట్స్, మనం ఏం సాధించినా కానీ అవన్నీ పక్కన పెట్టి మన ఒక దీన మనస్సుతో మనము ఆయన ముందు, ఆయన సన్నిధిలో అణిగి మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగానే మనం జీవించాలన్నమాట. సో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ ద థింగ్ we are supposed to do is we should rely on God. We should surrender completely to God instead of relying on us. మన మీద మనం డిపెండ్ అవ్వడం కన్నా, ఏదో మన ప్రాబ్లమ్స్ అన్నిటిని మనమే సాల్వ్ చేసుకోగలం అని అనుకోకుండా మనము దేవుని మీద ఆధారపడాలి. అయితే ఈ దావీదు చేసిన తప్పు అది. ఆ తప్పును పాపం రియలైజ్ అయ్యాడు. ఈ 10 చూద్దాము, 24వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, జనసంఖ్యకు పంపించాడు, వారందరూ ఆ లిస్ట్ తీసుకొని వచ్చారు. ఇంతమంది వారియర్స్ ఉన్నారు, యూదా వారిలో 5 లక్షల మంది ఉన్నారు అని లిస్ట్ అయితే ఆ సెన్సస్ అయితే వచ్చింది. అప్పుడు ఆ జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము పట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. అప్పుడు అర్థమైందనమాట ఆయన తప్పేంటి. నేను అనవసరంగా ఏదో నా ఆర్మీ మీద నేను డిపెండ్ అయ్యాను. ఏమంటున్నాడు, నేను అవివేకిగా ఈ పాపం చేశాను. అప్పుడు ఏమంటున్నాడు, కరుణించు నీ దాసుడను అంటున్నాడు. నేను ఇశ్రాయేలు రాజునైన దావీదు నన్ను కరుణించు అనట్లేదు, నీ దాసుడని ప్రభా అని అక్కడ ఆయన తగ్గించుకొని, ఎప్పుడైతే పాపం రియలైజ్ అయ్యారో ఆయన అక్కడ తగ్గించుకుంటున్నారు అనమాట. తగ్గించి ఈ దోషాన్ని పరిహరించు అని ప్రార్థన చేశారు. అయితే ప్రార్థన చేసినప్పుడు దేవుడు రెస్పాండ్ అయ్యారు. ఏ విధంగా, 12-13 వచనాలు చూస్తే, దేవుడు దీర్ఘదర్శి అయిన ఒక గాదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడారు అనమాట. ఏమని మాట్లాడారు, దావీదు నీ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 13 వచనంలో చూద్దాము. గాదు దావీదు వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పాడు, దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచిన నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? సో దావీదు ఈ ప్రాబ్లం కి నీకు సొల్యూషన్ కావాలి అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటి, 7 years క్షామం, అంటే ఒక ఫెమైన్ లా వస్తుంది, కరువులా వస్తుంది. 7 సంవత్సరాల పాటు అందరూ ప్రజలంతా కూడా ఇబ్బంది పడతారు. అది కాకపోతే 3 నెలల పాటు శత్రువులు ఆక్రమిస్తారు, అంటే ఫారెన్ ఇన్వేషన్ అన్నమాట. నీ రాజ్యాన్ని అంతటిని ఆక్రమిస్తారు, నువ్వు పారిపోవాల్సి వస్తుంది. 3 నెలల పాటు నీకు ఆ శిక్ష కావాలా? లేకపోతే థర్డ్ ఆప్షన్ ఏంటి, 3 దినాలు తెగులు అంటే ఎపిడమిక్స్. ఇప్పుడు మనం ఎలా అయితే కరోనాతో, ఈ పాండమిక్స్ తో బాధపడుతున్నామో, అప్పట్లో దేవుడు ఆ
రప్పించి 3 దినముల పాటు మీరు బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ఆ 3 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఎప్పుడైతే ఇది విన్నాడో, దేవుడి నుంచి ఈ మాటలు విన్నాడో, అప్పుడు దావీదు నేను గొప్ప చిక్కులో పడ్డాను, ఏం చేయాలో అర్థం కావట్లే, ఆ 3 కూడా భయంకరంగానే ఉన్నాయి, నేను ఏం చేయాలో అర్థం కావట్లే, గొప్ప చిక్కులో పడ్డాను అని అన్నాడు. కానీ తర్వాత మళ్ళీ చాలా చక్కగా చెప్తున్నాడు. 14వ వచనం చూస్తే, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక. ఆ ఫారిన్ ఇన్వేషన్ మనుషులంటే వారితో నేను పడలేను, వారితో భరించలేను, కాబట్టి ఈ 3 దినముల తెగుల ద్వారా మమ్మల్ని శిక్షించి కంట్రోల్ చేయండి, పాపాన్ని మా నుంచి తీసివేయండి అని ఆ యెహోవా చేతిలో పడతాను అని చెప్పి దావీదు 3వ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. సరే 15వ వచనంలో చూస్తే, ఆ ఉదయాన్న అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ్ల వరకు అది జరుగుచుండెను. ఆ తెగులు అంటే అక్కడ ఒక డిసీజ్ లాంటిది స్టార్ట్ అయింది. ఆ ఇశ్రాయేలీయులకి మార్నింగ్ స్టార్ట్ అయిందంట. సమాజ కూటపు వేళ్ల అంటే ఇంచుమించు ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు మనము అర్థం చేసుకోవచ్చు సమాజ కూటం వేళ. సో నుంచి మధ్యాహ్నం 3 వరకు అంటే మోస్ట్ ఒక 9-10 hours పాటు ఆ డిసీజ్ అనేది స్టార్ట్ అయింది. ఎంత ఎఫెక్ట్ అయిందంటే, అందుచేత దాని నుండి బెర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. దీని వల్ల ఈ వచ్చిన తెగులు వల్ల కేవలం 9-10 గంటల సమయంలోనే 70,000 మంది చనిపోయారంట. అయితే దేవుడు ఇదంతా గమనిస్తున్నారు, పైనుంచి గమనిస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటారు, అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోనప్పుడు యెహోవా ఈ కీడును గూర్చి సంతాపం పొంది అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చను. అదంతా చూసారు దేవుడు. ఈ ప్రజలంతా ఎంత కష్టపడుతున్నారు, 70,000 మంది చనిపోయారు, ఎక్కడ చూసినా మరణ భయంతో అందరు బాధపడుతున్నారు. అదంతా చూసిన దేవుడు ఆయన హృదయం ఇంకా తట్టుకోలేక సంతాపము నొంది ఏం చెప్తున్నారు, ఆ మరణ దూత ముందు దూతకు ఆజ్ఞాపించారనమాట. ఈ డిసీజ్ క్రియేట్ చేసి వారిని చంపడానికి పంపించిన దూతని కూడా దేవుడు పిలిచి చెప్తున్నారు, ఇంకా నీ చెయ్యి తీసేసే, మరణపు దూతకి చెప్తున్నారన్నమాట, నీ చెయ్యి ఇంకా తీసేసే, ఇంకా వద్దు, ఇంకా జనాల్ని ఇబ్బంది పెట్టద్దు, వారిని రక్షిద్దాము అని చెప్పారు. ఆ మరణ దూత ఏం చేసింది, వెళ్ళి ఒక చోట ఆగింది. యెహోవా దూత యోబూతీయుడైన అరవణ యొక్క కళ్ళెము దగ్గర ఉండగా, అరవణ యొక్క కళ్ళెము, అసలు కళ్ళెం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, మామూలుగా ఇప్పుడు పంటను పండించేశాక ఆ క్రాప్ నుంచి ఆ ధాన్యాన్ని సపరేట్ చేయాలి, ఆ గ్రెయిన్స్ ని సపరేట్ చేయాలి కదా. సపరేట్ చేయడానికి ఆ ధాన్యాన్ని నూర్చడం అంటారంట. దాన్ని పట్టుకొని ఆ క్రాప్ ని పట్టుకొని గట్టిగా బాదుతారనమాట గ్రౌండ్ కి. దాన్ని ఒక స్పెసిఫిక్ ప్లేస్ లో తీసుకెళ్లి ఆ ధాన్యాన్ని సపరేట్ చేస్తారు. ఆ పని చేసే స్థలాన్ని కళ్ళెము అంటారు. ఆ కళ్ళెం ఎవరిది, అరవణ అంట. అరవణ అనే ఒక వ్యక్తి కళ్ళెం. ఆ కళ్ళెం దగ్గర ఈ మరణ దూత వచ్చి ఆగింది. అయితే మనము ఇక్కడ దీనికన్నా ముందు యెహోవా సంతాపపడనే వాక్యం మళ్ళీ మనం చూద్దాము. దేవుడు కరెక్ట్, ఇక్కడ ముందు దేవుని కోపం రగులుకొనిందంట, కానీ నిమిషంలోనే కొద్ది గంటల్లోనే దేవుడు వారి అంత వృద్ధి నొంది అంత బాధపడుతుంటే దేవుడు అదంతా చూసి సంతాపమునంది ఎంతో మళ్ళీ వాళ్ళ మీద కృప చూపించడానికి, వాళ్ళని క్షమించి వారిని రక్షించాలని చూస్తున్నారు అనమాట. ఇప్పుడు మనము కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. కీర్తనలు 35. ఆయన కోపము నిమిష మాత్రముండును, ఆయన దయ ఆయుష్ కాలమంతయు నిలుచును. ఈ వాక్యం ఎంత పవర్ఫుల్, మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. యెహోవా కోపం, ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది, నిమిషం మాత్రం ఉంటుంది. కానీ ఆయన దయ మాత్రం మనం బ్రతికినంత కాలం, ఆయుష్ కాలం అంతా కూడా దేవుని కృప, దేవుని దయ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇశ్రాయేలీయుల మీద ఆయన కోపం రగులుకొన్నా గాని కొద్ది గంటల్లోనే దేవుడు మళ్ళీ వారిని కృప చూపించి వారిని రక్షించాలనుకుంటున్నారు అనమాట. అయితే ఇంకా ముందుకు వెళ్దాము. అరవణ కళ్ళెం దగ్గర వచ్చి ఆ మరణ దూత ఆగింది. తర్వాత మళ్ళీ దావీదు మళ్ళీ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. 17th verse చూద్దాము. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను,
చిత్తగించుము. పాపము చేసిన వాడును నేను, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేను. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఇక్కడ దావీదు యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని మనకు కనిపిస్తున్నాయి. ఒక మంచి లీడర్ ఎలా ప్రవర్తిస్తాడు, ఒక గొర్రెల కాపరి ఎలా ప్రవర్తిస్తాడో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ప్రభా దేవుడా, ఈ పాపాలన్నీ చేసింది నేను కదా, ఈ పాపం ఈ జనసంఖ్య లెక్కించడానికి ఆజ్ఞ ఇచ్చింది నేను కదా, పాపం చేసింది నేను, నన్ను శిక్షించు, కానీ గొర్రెల వంటి ఈ ప్రజలు వీరందరినీ రక్షించమని చెప్తున్నారు అనమాట. సో మనము ఆ సిచ్యువేషన్ లో ఉంటే మనం ఏం చేస్తాము? మనం ఎప్పుడు ఆ ప్రాబ్లమ్స్, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ బ్లేమ్స్ వచ్చినా కానీ మనం అదంతా కూడా ఎవరైనా బ్లేమ్ చేసినా దాన్ని వెంటనే మనము యాక్సెప్ట్ చేయమని పక్క వాళ్ళ మీద తోసేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. కానీ దావీదు ఇక్కడ పాపం చేసింది నేను, నన్ను శిక్షించు అని చాలా ధైర్యంగా ఒప్పుకున్నాడు అనమాట. ఆ చేసిన తప్పుని పాపాన్ని ఒప్పుకోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. సో మనమంతా కూడా బాధ్యత తీసుకొని, దేవా నేను ఈ పాపము చేశాను అని మనం కూడా దేవుని సన్నిధిలో మనం కూడా ఒప్పుకోవాలన్నమాట. అప్పుడు దేవుడే మనకి ఆ పాపం నుంచి బయటపడడానికి, లేకపోతే ఆ శోధన, శ్రమ నుంచి బయటపడడానికి మనకి మార్గం కూడా చూపిస్తారు. మనము 1 కొరింథీయుల పత్రిక 13వ 1 Corinthians 10th chapter 13th verse ఒకసారి చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగుచు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనకి ఎటువంటి శ్రమ గాని, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గాని దాని నుంచి మనం బయటపడే మార్గం కూడా మనకి దేవుడే చూపిస్తారంట. మనకి ఈ సంఘటనలో కూడా ఈ 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఆ ప్రజలకు ఆ శోధన, మరి ఆ తెగులు వచ్చినా కూడా దాని నుంచి బయటపడే మార్గం కూడా మనకి దేవుడే చూపిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? మళ్ళీ గాదు ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడుతున్నారు. నీవు పోయి యోబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళెములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా, ఏం చెప్తున్నారు? దేవుడు ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేశారనమాట. ఈ తెగుల నుంచి బయటపడడానికి మీరు వెళ్ళి దావీదును వెళ్ళి ఒక అరౌనా యొక్క కళ్ళెము దగ్గర ఒక బలిపీఠం కట్టమని చెప్పారనమాట. అయితే కొంచెం ముందుకెళ్తే, అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలిన వాడవు రాజువగు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చి నిమిత్తమేమి అని అడుగగా, అసలు ఎవరి అరౌనా యోబూసీయుడు. అంటే యోబూసీయులు అంటే అదొక ట్రైబ్ అన్నమాట. కనానీయులు అని ఎవరైతే కనానీయులు అంతా ఒక ట్రైబ్ లో ఉన్నారు, ఆ ట్రైబ్ లో పార్ట్ అనమాట యోబూసీలు. అంటే సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు అన్యులు, వాళ్ళు ఇశ్రాయేలీయులు కాదు, వారికి నిజమైన దేవుడు తెలియదు, అలా ఉన్నాడనమాట అరౌనా. కానీ ఈ రాజుని, దావీదుని చూడగానే ఏం చేస్తున్నాడు? సాష్టాంగ నమస్కారము చేసి అడుగుతున్నాడు అనమాట, రాజువగు నీవు వచ్చిన కారణం ఏంటి? ఏమైంది? రాజా మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగగా దావీదులో చెప్తాడనమాట, ఈ తెగులు వచ్చింది, ఈ తెగులు నుంచి రక్షించడానికి మరి ఒక బలిపీఠం కట్టించాలి, ఆ కట్టించడానికి నాకు నీ కళ్ళెము కావాలి, నేను ఈ కళ్ళెము ఎంతకి అమ్ముతావో చెప్పు, నేను ఈ కళ్ళెమును కొంటాను అని చెప్తారు. అయితే అరౌనా రిప్లై చూద్దాం మనం. 22వ వచనం చూస్తే, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలము దాన్ని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము, దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర, సామాన్లు కట్టెలుగా అక్కరకు వచ్చును. అసలు ఎంత గొప్పగా చెప్తున్నాడు. నా ఏలిన వాడవగు రాజా, నీకు బలి అర్పించాలి. సరే, ఇక్కడ ఇస్తున్నాడు ఆ కళ్ళెముతో పాటు ఇక్కడ ఎడ్లు, సామాన్లు, కావాల్సిన బలిపీఠాన్ని కట్టడానికి కావాల్సిన సామాన్లు అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట అరౌనా. అసలు ఈ అరౌనాకి ఎంత శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఫస్ట్ చూడగానే, దావీదుని చూడగానే సాష్టాంగ నమస్కారం చేశాడు, అంటే ఎంతో విధేయత కనిపిస్తుంది. తర్వాత నీ కళ్ళెము కావాలి, నీ పొలం కావాలి అన్నప్పుడు ఆ పొలమే కాకుండా ఏంటి సామాన్లు, కావాల్సిన కట్టెలు అన్నిటిని కూడా ఏర్పాటు చేసి, ఇదిగో తీసుకోండి రాజుగారు అని దావీదుకి ఇస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ
అరౌనా యొక్క దయగల స్వభావం కనిపిస్తుంది. మరి అన్యుడైనప్పటికీ కూడా ఇంత మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. మనం క్రిస్టియన్స్ కి ఇంతకన్నా కావాల్సింది ఏమిటి? మనం దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, దయా స్వభావం, ఇతరుల పట్ల దయా స్వభావం కలిగి ఉండాలి. ఇక్కడ అరౌనా దేవుని పని కొరకు వెంటనే తన దగ్గర ఏముందో, తన అవసరం ఉంది కాబట్టి అక్కడ వెంటనే ఇంకొక నిమిషం కూడా ఆలోచించకుండా అన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. మనం కూడా అలానే దేవుని పని కొరకు మనకు కావాల్సినది ఏమైనా మనం సాయం చేయగలిగితే వెంటనే ఇంకొక నిమిషం కూడా ఆలోచించకుండా మనం కూడా వెంటనే ముందుకి వెళ్ళాలన్నమాట. దేవుని పని కొరకు మనం కూడా ప్రయాసపడి కష్టపడాలి అరౌనా లాగా. సరే, అరౌనా అయితే ఆఫర్ చేశాడు, ఇదిగో కావాల్సిన బలిపీఠం కట్టడానికి కావాల్సిన కట్టెలు, ఈ పొలము అంతా తీసుకొని ఇచ్చి. అయితే దావీదు ఏం చెప్తున్నాడో చూద్దాం. 24వ వచనం చూద్దాం. రాజు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ వద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళెము 50 తులముల వెండికి కొనెను. అరౌనా ఏం చేస్తున్నాడు? ఉచితంగా ఇది తీసుకోండి, మీకు కావాల్సింది తీసుకోండి అని ఇస్తే దావీదు ఏమంటున్నాడు? అలా కాదు, నేను ఉచితంగా ఇది తీసుకోలేను, నేను వెల చెల్లించి నా దేవుడికి దహన బలిగా ఇస్తాను అంటున్నాడు. సో నథింగ్ కమ్స్ ఈజీ వితౌట్ ఎనీ సాక్రిఫైస్ అన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉచితంగా వచ్చినా గానీ ఏదైనా అక్రమంగా వచ్చే దాని గురించి మనం ఫస్ట్ ఆశించకూడదు. ఒకవేళ ఆశించకుండా వచ్చినా కానీ దాన్ని మనం తీసుకెళ్లి దేవునికి అర్పించకూడదు అనమాట. దావీదు కూడా కావాలంటే సరే వచ్చింది పొలం, ఇంకా కళ్ళెము, అన్ని కావాల్సినవన్నీ ఉన్నాయి, అర్పిద్దామని ఆలోచించట్లేదు. నేను నా సొంత వెలతో నేను కొనాల్సిందే అని చెప్పి 50 తులముల వెండి ఇచ్చి ఆ కళ్ళెమును కొని అప్పుడు తర్వాత బలి అర్పిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఒక త్యాగం కనిపిస్తుంది. ఫ్రీగా వచ్చిందాన్ని నాకొద్దు, నేను వెల చెల్లిస్తున్నాను. కానీ మన సిచ్యువేషన్ లో చూస్తే అరౌనా లాగే యేసయ్య కూడా మనకి ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు, రక్షణ మీరు తీసుకోండి అని. దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి మనకి ఇంత గొప్ప బహుమానాన్ని ఉచితంగా ఇస్తే మనం ఏం చేస్తాము? దాన్ని చులకనగా చూసి సరే మేము రక్షించబడ్డాం కదా, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు కదా అని చెప్పి మనకి నచ్చినట్టు మనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటాం. అలా చేయకూడదు. మనం కూడా అంటే మనము దావీదులాగా తిరిగి వెల చెల్లించలేకపోవచ్చు, కానీ మనకి చేతనైనంత మనము త్యాగం చేయడానికి రెడీగా ఉండాలి. అసలు దేవుని కొరకు, మన యేసయ్య కొరకు మనము ఏమి త్యాగం చేయగలమని ఆలోచిస్తే, మొదట మనము అంటే త్యాగం అంటే మనం దాన్ని ఫైనాన్షియల్ టర్మ్స్ లోనే చూడక్కర్లేదు. మనం దేవుని కొరకు కొంత డబ్బు ఖర్చు పెడితే దాన్ని మాత్రమే మనం త్యాగం అనలేం. కానీ మనం దేవుని కొరకు సమయాన్ని, మన శక్తిని, మన కష్టార్జితాన్ని, మన జ్ఞానాన్ని, మన ఘనతను, ఇంకా చిన్న చిన్నవి తిండి, నిద్ర, ఇలాంటివన్నీ మనం దేవుని కొరకు త్యాగం చేయొచ్చు. సమయం గురించి చెప్తే గనుక, మేము రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు పాటలు పాడుకుంటాము, వాక్యం చదువుకుంటాం కదా. అప్పుడు ఏదైనా పెద్ద చాప్టర్ ఉంటే, మనం చదువుకునే అధ్యాయం ఏదైనా పెద్దగా ఒక 50-60 వర్సెస్ ఉంటే నేను అంటాను, అమ్మ ఈరోజు 25 వర్సెస్ చదువుకుందాము, మిగతా 25 వర్సెస్ రేపు చదువుకుందాము, హాఫ్ చేసుకుందాము. అంటే ఏంటి? మనము ఎలా ఆలోచిస్తామంటే ఎక్కువ సమయం కాకుండా ఎలా తగ్గిద్దామా, మనము ఎక్కువ సమయాన్ని త్యాగం చేయకుండా ఉన్న సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనము దొంగిలించడానికి చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనము ఎప్పుడు ఎక్కువసేపు అయినా గడపాలి, కానీ ఉన్న సమయాన్ని కూడా మనము దేవుని దగ్గర నుంచి దొంగిలించకుండా ఆ శక్తితో మనము దేవుని పని చేయడానికి, దేవుని స్తుతించడానికి, వాక్యం ధ్యానించడానికి మనము ఆ శక్తి చూపించాలన్నమాట. అలా దేవుని కొరకు సమయాన్ని త్యాగం చేయాలి. అలానే మన శక్తి అంటే ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ మనం ఏదైనా చేయగలిగితే కనుక మనం దాని నుంచి వెనుక తీయకూడదు. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 58 వర్స్ చూద్దాము. 1 కొరింథీయులు 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మనం దేవుని కొరకు ఏమైనా ప్రయాస పడితే ఆ ప్రయాస ఏంటి? వ్యర్థం కాదు. సో దేవుడు మనకి ఏదైనా పని అప్పగించినా గానీ అది మన ఆశీర్వాదాల కోసం, మనల్ని తిరిగి బ్లెస్ చేయటానికి మనకి దేవుడు పని అప్పగిస్తారు. కాబట్టి మనం దేవుని కొరకు ప్రయాస పడినా అది మనము వేస్ట్ అని అనుకోకుండా మనము చాలా శ్రద్ధతో దేవుని పని చేయాలన్నమాట. ఆసక్తి కలిగి మనము దేవుని పనిని కంప్లీట్ చేయాలి.
సో మనం దేవుని కొరకు మన సమయాన్ని, మన శక్తిని, మన కష్టార్జితాల్ని, జ్ఞానం కూడా, ఇప్పుడు దేవుడు మనల్ని అందరినీ కూడా మంచి స్థితిలో ఉంచారు, మంచి రిసోర్సెస్ ఉన్నాయి, ఇంత మనకి బైబిల్ చదువుకోవటానికి ఇన్ని కేపబిలిటీస్ అన్ని ఇచ్చారు. కాబట్టి మనకి ఇచ్చిన ఆ జ్ఞానాన్ని కూడా, ఎంత కొద్ది గొప్ప జ్ఞానాన్ని మనము దేవుని గురించి ప్రచురించడానికి ఉపయోగించాలన్నమాట. తెలియని మంది అన్యులు ఎంతో మంది ఇంకా వాక్యం అందకుండా ఉన్నారు. కాబట్టి మనకి తెలిసిన విషయాన్ని, మనకి దేవుడిచ్చిన ఈ జ్ఞానాన్ని మనము ప్రచురణ చేస్తూ వారికి కూడా పంచాలన్నమాట. వారిని కూడా దేవునిలోకి నడిపించాలి. తర్వాత ఘనత విషయం గురించి మనం చాలా మాట్లాడుకోవచ్చు. అసలు ఇప్పుడు స్పెషల్లీ ఈ టైమ్స్ లో ఎలా అయిపోతుందంటే, అందరూ ఏం చేసినా గానీ, అంటే ఒక పాట పాడినా, వాక్యం చెప్పినా, ప్రార్థన ఏది చేసినా వారి కోసం, ఐడెంటిటీ క్రైసిస్ అంటాం కదా, గుర్తింపు కోసం, ఆ గుర్తింపు రావాలి అని చెప్పి వారి కొరకు దేవుడిని పక్కన పెట్టేసి దేవుడిని మర్చిపోయి మన ఘనత కొరకు చూసుకుంటూ ఉంటాం అన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనము బయట ప్రేయర్ మీటింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి కదా. ఆ ప్రేయర్ మీటింగ్స్ లో చూస్తే అక్కడ మామూలుగా ఏం చేస్తారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్, కట్అవుట్స్, ఫ్లెక్సీలు అన్ని పెడతారు. అది దేవుడికి సంబంధించినవి, దేవుని వాక్యాలు మనకు కనిపించవు, కానీ ఆ పాస్టర్ ఆయన కాస్ట్లీ సూట్స్ తోను వాళ్ళతోనూ వాళ్ళ కట్అవుట్స్ ఉంటున్నాయి. ఇక్కడ దేవుని ప్రాధాన్యత తగ్గిపోయి వారి సొంత వారిని గొప్ప చేసుకోవటానికి, లేదా వారిని హెచ్చించుకోవటానికి, వాళ్ళ ఓన్ రికగ్నిషన్, వాళ్ళు ఫేమస్ అవ్వటానికి అలా చేస్తుంటారు. మనం ఏ పని చేసినా, దేవుడు పని ఏది చేసినా గానీ మన ఘనత కాదు, కానీ మన శరీరంతో దేవుని కనపరచడానికి మనము చూడాలన్నమాట. ఆ ఘనత కూడా మనము దేవుని కొరకు త్యాగం చేయాలి. తర్వాత మనం తిండి, నిద్ర ఇలాంటి చిన్న చిన్నవి కూడా దేవుని కొరకు త్యాగం చేయాలి. మనం ఉపవాసం ఉండడం అంటే మనము లంచ్ స్కిప్ చేయడం మాత్రమే కాదు, దట్ షోస్ అవర్ కమిట్మెంట్. మనము దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, తిండి మీద మనం ధ్యాస లేకుండా దేవుని మీద దృష్టి పెట్టి దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము అక్కడ కనిపిస్తుంది. సో ఫాస్టింగ్ అనేది మన కమిట్మెంట్ ని చూపిస్తుంది, కానీ ఇంకేం కాదు. సో మనము ఈ చిన్న చిన్న వాటిలో, ఆరాధనలో కానీ, మన అర్పణలో, ప్రతి దానిలోనూ త్యాగం, దేవుని కొరకు ఆసక్తితో మనము మిగతా వాటిని పక్కన పెట్టాలి, త్యాగం చేయాలి. అయితే తిరిగి మన స్టోరీలోకి వద్దాము. 2వ సమూయేలు గ్రంథము 24 లాస్ట్ వచనం చూద్దాం. దావీదు అక్కడ అరవన కళ్ళెంలో బలిపీఠాన్ని కట్టాడు, బలి అర్పిస్తున్నాడు కదా. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిచిపోయెను. అయితే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, కేవలం బలులు మాత్రమే కాదు, దహన బలి అర్పించారు, తర్వాత విజ్ఞాపనలు కూడా చేశారనమాట. సో ఒక తెగుల నుంచి రక్షణ కావాలి, విడిపించబడాలి అంటే అక్కడ దావీదు బలి అర్పించాడు, అలానే ప్రార్థన కూడా చేశారు. ఈ 2 విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అసలు అప్పట్లో అంటే మరి దావీదు బలి అంటే యానిమల్స్ ని, వేటిని సాక్రిఫైస్ చేసి ఉంటారు. మరి ఈ కాలంలో మనము అలాంటి బలులు అర్పించలేం కదా. మరి బలి అంటే ఏంటి, మనం ఏం అర్పించగలం దేవునికి అని చూస్తే గనక, బలిగా మనం ఏం అర్పించగలము? రోమా పత్రిక 12th చాప్టర్ 1st వర్స్ చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. మనము బలిగా ఏమర్పించాలి? సజీవ యాగముగా మన సొంత శరీరాన్ని మనము దేవునికి అర్పించాలి. అసలు దేవునికి సమర్పించుకోవటం అంటే ఏంటి? దేవుని సజీవ యాగంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటి? మిషనరీలుగా వెళ్ళిపోండి, లేకపోతే అన్నిటిని వదిలిపెట్టేసి మీరు చర్చ్ కే అంకితం అయిపోండి అని కాదు, కానీ ఒక పవిత్రమైన జీవితాన్ని, లివింగ్ అ సేక్రెడ్ లైఫ్ ఇస్ ఆఫరింగ్ అన్నమాట. సో మనము నీతి మార్గాన్ని అనుసరిస్తూ యథార్థంగా మన హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించి, మన కంట్రోల్, మన బాడీ మీద, మన మైండ్ మీద కంట్రోల్ని ఎప్పుడైతే దేవుడికి ఇస్తామో అది నిజమైన సమర్పణ అన్నమాట. సో మనం యథార్థంగా జీవించాలి, మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. అలానే ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? బలి అర్పించాక ప్రార్థన కూడా చేస్తున్నాడు. అలానే మనం కూడా దేవునికి దగ్గరగా జీవించాలన్నమాట. ప్రార్థన, ప్రేయర్ ఇస్ లైక్ బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. దేనికన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సొల్యూషన్. నా ఎక్స్పీరియన్స్ లో
నాకు ప్రేయర్ ఎలా అంటే అది మనల్ని చాలా కామ్ డౌన్ చేస్తుంది అనమాట. ఒకలాంటి ప్రశాంతతను, పీస్ ని ఇస్తుంది అనమాట. నాకు అనిపిస్తుంది మనం ప్రార్థన చేస్తే దేవుడికి విజ్ఞాపనతో పాటు మన నోటి నుంచి వచ్చే మాటల ద్వారా అవి మనకే వినపడి మనకి ఒకలాంటి విశ్వాసం వస్తుందేమో అనిపిస్తుంది అనమాట. సో ప్రార్థన అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. చాలా సార్లు మనకి ప్రార్థన చేయటానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఒక 5 మినిట్స్ అలా చేసుకొని గబగబా ప్రేయర్ చేసుకొని ముగించేసేదాన్ని. అయితే ఇక్కడికి వచ్చాక అలవాటు పోయి సరిగ్గా ప్రార్థన రాకుండా తడబడుతూ అలా ఉండేదాన్ని. సో దానికి అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దేవుడే మనకి సొల్యూషన్ చూపిస్తారు. మనము రోమా పత్రిక మళ్ళీ చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 26th వర్స్ చూస్తే, రోమా 8th chapter 26th verse. అందువలే ఆత్మయు మన బలహీనతను బట్టి చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కొన్నిసార్లు మనకి ప్రేయర్ రాకపోతే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే ఉచ్చరింప సఖ్యము కాని, అంటే మన నోటికి కూడా రాలేని ప్రార్థన అన్నమాట. అలాంటి ప్రార్థనతో మన తరపున దేవునికి విజ్ఞాపన చేస్తారనమాట. ఇంత గొప్ప దేవుడు మనకున్నారు. మనల్ని ఇంతగా సహాయం చేసి మన చేత ప్రార్థన చేపించి ఆయనే మన తరపున ప్రార్థన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారనమాట. సో మనము సజీవయాగంగా మన శరీరాన్ని సమర్పించుకోవాలి, అలానే ప్రార్థన ద్వారా కూడా దగ్గరగా జీవించాలి. అయితే స్టోరీ అయితే అయిపోయింది. మనము ఇక్కడ మెయిన్ దావీదుకి ఒక తెగులు వచ్చింది, పాపం చేశాడు, ఒక తెగులు వచ్చింది. అయితే ఆ తెగులు తర్వాత దేవుడు ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేశారు. దావీదు వెళ్ళి బలిపీఠాన్ని కట్టారు. అయితే ఆ బలిపీఠము ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు మనం ఆలోచిస్తే గనక ఒక్కసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూద్దాము. హెబ్రీ 13వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చూద్దాం. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయ వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరము వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఈ వాక్యం చదివితే మనకి ఏం అర్థం అవుతుంది? ఆ బలిపీఠము ఎవరో కాదు, మన యేసయ్యే అన్నమాట. మనకు కూడా ఒక గొప్ప బలిపీఠం అనేది ఉంది. మన యేసయ్య ఏంటి ఇక్కడ చూడడానికి బలిపీఠం యేసయ్య, ఆ బలిపీఠం మీద బలి అర్పించడానికి ఆ బలి పశువు కూడా మన యేసయ్య అన్నమాట. ఒక లోక పాపములు మోసుకొని పోవు ఒక గొర్రె పిల్లలాగా దేవుడు ఆ బలిపీఠం మీద ఆయన అర్పించుకున్నారనమాట. ఇక్కడ చూస్తే గవిని వెలుపట శ్రమ పొందెను, స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకు గవిని వెలుపట శ్రమ పొందెను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అసలు అరౌన కళ్ళెం ఎక్కడుంది? దావీదు బలిపీఠం కట్టి అర్పించారు. అదొక పర్వతం మీద ఎక్కడో దూరంలో అన్నమాట. మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టారు. మామూలుగా అయితే అసలు బలులన్నీ ఎక్కడ అర్పిస్తారు? పరిశుద్ధ స్థలంలో. అప్పటికి దేవాలయం కట్టలేదు కాబట్టి ప్రత్యక్ష గుడారం అంటే టాబర్నాకల్లో బలులన్నీ అర్పిస్తూ ఉండేవారు. ఆ బలులు అర్పించి అప్పుడు చర్చ్ లోపలికి వెళ్ళేవారు అనమాట. కానీ ఇక్కడ ఇందాక చూసిన ఆ సంఘటనలో దావీదు ఎక్కడో దూరంగా వెళ్లి అరౌనా కళ్ళెంలో ఒక పర్వతం, మోరియా పర్వతం మీద బలిపీఠాన్ని కట్టాడు. సో ఇక్కడ మనము కూడా చూస్తే యేసయ్య కూడా, మన ప్రభువు కూడా పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ పట్టణాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గర ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా అదంతటిని విడిచిపెట్టి ఎక్కడో గొల్గోతా పర్వతం మీద మన కోసం ఆయన ప్రాణాల్ని అర్పించుకున్నారనమాట. సో ఇక్కడ మనం కూడా దీని నుంచి అలా గ్రహించాలి. అలా బలిపీఠం దేవుడే యేసయ్య ఒక బలిపీఠంగా, ఒక బలిపశువుగా చనిపోయారు. తర్వాత ఈ బలిపీఠం ఎక్కడైతే దావీదు బలిపీఠం కట్టారో అక్కడ తర్వాత వచ్చిన సొలొమోను దాన్ని సెంటర్ గా చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని ఒక ఆలయాన్ని కట్టారనమాట. యెరూషలేము ఇప్పుడు ఆలయం ఏదైతే ఉందో అది ఆ అరౌనా కళ్ళెం దగ్గర కట్టారు. అయితే ఇక్కడ మనము చూస్తే
ఆ బలిపీఠం ఎక్కడైతే ఉందో ఆ బలిపీఠం దగ్గరికి దేవాలయం వచ్చింది. సో ఇక్కడ కూడా మన జీవితంలో కూడా శరీరం అనే ఈ దేవాలయాన్ని మనము ఈ బలిపీఠం దగ్గర చేర్చాలన్నమాట. బలిపీఠం దగ్గర యేసయ్య దగ్గరికి, ఆ కలవరి మెట్ట దగ్గరికి మనం కూడా వెళ్ళాలి. ఇంకొక లాస్ట్ వాక్యము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూస్తే, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు కృపాసనమునకు చేరుదుము. మనము దేవుని చేత పరిశుద్ధపరచబడ్డాం కదా, కాబట్టి మనం కూడా ఆ ధైర్యముతో మనము కృపాసనం యొద్దకి, దేవుని యొద్దకి చేరాలన్నమాట, ఆ బలిపీఠం యొద్దకి చేరాలి. సో ఈ రోజు మనం నేర్చుకున్న విషయాలన్నిటినీ ఒకసారి బుల్లెట్ పాయింట్స్ లో మనము ఈరోజు ఏమేమి అరవణ కళ్ళము దగ్గర జరిగిన ఆ దహన బలి, ఆ ప్రార్థనలు బట్టి మనం ఏమేమి తెలుసుకోవచ్చు అంటే, ట్రబుల్స్ అనేవి వస్తాయి, ప్రాబ్లమ్స్ అనేవి, శోధనలు వస్తాయి, కానీ అవన్నిటిని మనల్ని దేవుడు పరీక్షించడానికి, లేకపోతే మనకి ఏదో ఒకటి నేర్పించడానికి దేవుడు మనకి ఆ శ్రమలన్నిటిని ఇస్తారు. ఆ శ్రమలతో పాటు పరీక్షని కూడా దేవుడే పంపిస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఈ సంఘటనలో మనకి దేవుని కృప ఎటువంటిదో కనిపిస్తుంది. ఎంత ఉగ్రత ఉన్నా కూడా, ఎంత కోపం పగులుకుంటూ ఉన్నా కూడా దేవుడు అదంతటినీ కూడా కృపా కనికరంగా మార్చి వారిని ఆ తెగుల నుంచి విడిపించారు. తర్వాత దావీదు వల్లే మనం కూడా పాపం చేశాం, నన్ను క్షమించు ప్రభువా అని మనం కూడా హంబుల్ గా దేవుని ముందు వచ్చి పశ్చాత్తాపడాలి. తర్వాత అరవణ వల్లే మనం కూడా దేవుడి ఉచితంగా ఎక్కువ ఆలోచించకుండా ఆఫర్ చేయగలగాలన్నమాట. దేవుని పని కొరకు మన సామర్థ్యం బట్టి మనము సహాయం చేయాలి. అలానే లాస్ట్ లో దహన బలి, సజీవ యాగంగా మన శరీరాన్ని మనం సమర్పించుకొని దేవునికి ప్రార్థన చేస్తే మనకి ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి తెగులున్నా కానీ దేవుడే మనల్ని విడిపిస్తారనమాట. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. బాగుందమ్మా, బాగా చెప్పావు, వెరీ గుడ్. థ్యాంక్ యూ పెద్దనాన్న. బాగుంది కావ్య. థ్యాంక్ యూ. కావ్య విజయమ్మ బాగా చెప్పారా? థ్యాంక్ యూ పెద్దమ్మ. కొంచెం లెంత్ ఎక్కువైనట్టుంది మరి. యాక్చువల్ గా ఈ వాక్యము నేను సొంతంగా ప్రిపేర్ అయింది కాదు, కానీ మా చర్చ్ లో మా పాస్టర్ గారు చెప్పారనమాట లాస్ట్ సండే. అయితే మాకు మొన్న ఎగ్జామ్స్ అయ్యాయి, సో 1 డేనే ఉంది ప్రిపేర్ అవ్వటానికి. ఈ వాక్యం కూడా చాలా బాగుంది, ఇది షేర్ చేసుకుంటే అందరు నేర్చుకుంటారు, బాగా తెలుసుకుంటారు అని చెప్పి ఇంకా దాని మీద ప్రిపేర్ అయ్యి ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని ఇంకా బేస్ గా తీసుకొని నేను ప్రిపేర్ అయ్యాను. సో తక్కువ టైంలో నేను ఏమైనా తప్పులు చెప్పినా కూడా క్షమించండి, కరెక్ట్ చేయండి. చేస్తే బాగా చదివితే ఆటోమేటిక్ గా చెప్పడం వచ్చేస్తుంది. వాక్యం ఎక్కువ చదవాలి, ఎక్కువ చదివితే ఆటోమేటిక్ ద మోర్ వీ కెన్ టర్న్ అన్నమాట. ఎక్కువగా దేవునిలో గడపాలి మనం. సమయాన్ని వృధా చేయకోకుండా దేవునికి సమర్పించుకోవాలి. ఈ లాక్ డౌన్ లో మనకి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఇదే, దేవునికి సమీపంగా మనం బోల్డ్ అద్భుత కార్యాలు చూస్తాం. ఈ లాక్ డౌన్ లో మనం దేవునికి దగ్గరగా ఉన్నాం, చాలా అద్భుతాలు చూస్తున్నాం. మనం సమయాన్ని మనం వృధా చేసుకోకుండా మన దేవునిలో ఎక్కువ గడపాలి. సైతాన్ దొంగలిస్తుంది అనుకో అప్పుడప్పుడు, దాన్ని ఛేదించాలి మనం. బాగుంది కావ్య. ఎక్కడ మెసేజ్ అనేది కాదు, ఎక్కడ ఏ మెసేజ్ ఉన్నా అది నలుగురు తీసుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మా పాస్టర్ చెప్పాడు, నేను చెప్పాను కాకపోయినా నువ్వు అది షేర్ చేసుకున్నందుకు నీకు థ్యాంక్స్. బాగుంది. అండ్ నువ్వు చెప్పేటప్పుడు నాకు కొన్ని డౌట్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇప్పుడు అదే ఇప్పుడు డేవిడే చెప్తున్నాడు కదా, నా గురించి 7,000 మందిని ఎందుకు పనిష్ చేస్తావు అని అడిగాడు కదా. అసలు దేవుడు కాదు, అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ అండర్ కంట్రోల్ ఆఫ్ సాటన్, కానీ ఇప్పుడు ఒకళ్ళ గురించి వేరే వాళ్ళ మీద దేవుడు ఎందుకు అటాక్ చేస్తాడు అనేది నాకు ఇంకా అర్థం కాదు. ఇప్పుడు when salvation is personal,
సాల్వేషన్ పర్సనల్ అయినప్పుడు ఆ ఇప్పుడు ఎవరో తప్పు చేసిందా, ఇప్పుడు పిల్లల్ని శిక్షిస్తాను అని చెప్పాడు దేవుడు. నువ్వు చేసిన పాపాలకు నీ తరతరాలు శిక్షిస్తాను అన్నాడు కదా. అది ఇంకా నాకు ఎందుకని అట్లా అనేది నాకు ఇంకా ఇప్పుడు అర్థం కాని క్వశ్చన్ అది. అంటే దాని క్వశ్చన్ ఇప్పుడు మరి ఆస్తులు ఇవన్నీ కూడా మనకి తరతరాలుగా పెద్దల నుంచే కదా వచ్చేది. ఇప్పుడు ఏ ఆస్తులు ఉన్నా గానీ అంటే సాల్వేషన్ గురించి అంటే నీకు ఆస్తులు అవన్నిటిని కావాలి కానీ ఆ శాపం మాత్రం ఏం రాకూడదు. మంచివన్నీ కావాలి కానీ చెడు ఏమైనా ఉంటే మాత్రం అవి ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అని మనం ఆలోచిస్తే ఈ ఆస్తులు ఇవన్నీ మన శాశ్వతం కాదు, అవన్నీ కాదు కానీ సాల్వేషన్ లైఫ్, ఎటర్నల్ లైఫ్ ఇంపార్టెంట్. దానికి ఏం సంబంధం ఉంది? చనిపోవటం అంటే అంతే, నీ లైఫ్ అయిపోయినట్టు. చనిపోతే మా మమ్మీకి రక్షణ వచ్చినంత మాత్రం నాకు వస్తుందని లేదు. నేను అంటే దేవుడు ఆబ్వియస్లీ గిఫ్ట్ గా ఇస్తారు కానీ మనము ఎవరికి వాళ్ళు పర్సనల్ గా ఇండివిజువల్ గా ఆ రక్షణ కొనసాగించుకుంటూ ఉండాలి. అది హెరిడిటరీ ఏం కాదు. అదే నేను చెప్తున్నా, రక్షణ అనేది పర్సనల్ అయినప్పుడు శిక్ష అనేది ఎందుకు అందరికి అనేది నా క్వశ్చన్. అది రక్షణ వేరు, శిక్ష వేరు కదా. శిక్ష, శాపం ఇవన్నీ వరల్డ్లీ థింగ్స్ కదా. అదే ఇప్పుడు డేవిడ్ అడుగుతున్నాడు కదా దేవుడిని, నా గురించి 100 మందిని ఎందుకు నువ్వు సఫర్ చేస్తున్నావు అనేది. ఇప్పుడు నా డౌట్ కూడా అదే. ఆ డేవిడ్కి వచ్చిన డౌటే నాకు వచ్చింది, నా గురించి ఎందుకు 100 మందిని సఫర్ చేస్తున్నావు అన్నట్టు అనమాట. అది మనము ఆ కాంటెక్స్ట్, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఫస్ట్ వచనం స్టార్ట్ అయింది ఏంటంటే, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనెను. అక్కడ దావీదు మీద రగులుకొనెను అనలేదు. ఈ ఒక సిచ్యువేషన్ కాదులే, బైబిల్ మొత్తంలో కూడా అట్లా తరాలని శిక్షించటం అట్లా ఉంది. అది ఏంటి అనేది ఇంకా నాకు ఇంకా అర్థంగా. ఎందుకు ఇప్పుడు రక్షణ అనేది ఇండివిజువల్ అయినప్పుడు శిక్ష అనేది ఎందుకు అందరికి అనేది. ఇప్పుడు కరోనాతో ఎన్ని వేల ఫ్యామిలీస్ అటాక్ అయినాయి, 8 lakhs ఫ్యామిలీస్ ఆల్ ఓవర్ వరల్డ్. అసలు ఎన్ని ఫ్యామిలీలు సఫర్ అవుతాయి, ఎన్ని ఫ్యామిలీలు బాధపడుతున్నాయి. ఎక్కడో చైనా వాళ్ళు ఎవరో ఒక్కరి తప్పు అని అనలేం కదా. ఇప్పుడు చైనాలో ఎవరో ఒక్కరు పాపం చేశారు కాబట్టి ప్రపంచం అంతా పాపం అని అనట్లేదు. మనం మామూలుగా మొత్తం మనుషులందరూ కూడా పాపంలోనే ఉన్నారు. అన్ని కంట్రీస్ లో ప్రజలందరూ కూడా ఏదో ఒక పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నారు కాబట్టి ఇది వచ్చిందని అనుకోవాలి. కానీ ఎక్కడో చైనాలో వారు చేసిన ఒక్క పాపం వల్ల వచ్చిందని అనుకోవడానికి లేదు. ఇది జనరల్ గా మొత్తం హ్యూమన్ బీయింగ్స్ అందరి మీద కూడా దేవుని ఉగ్రత వల్ల వచ్చింది అని అనుకోవచ్చు. ప్రతినిత్యం మనం శుద్ధి చేసుకోవాలి. మనం మురికి గుడ్డల వంటి వారు దేవుని దృష్టిలో. ప్రతిదినం మనం కడుక్కొని ఆయన పాదాలు పట్టుకొని మనం అడగాలి, శుద్ధి చేసుకోవాలి మన హృదయాల్ని. మనం ఏదో ఒక విధంగా పాపంలో పడిపోతాం. ఎక్కడ యథార్థవంతుడు ఎవరో లేరు అని చెప్పేసి అని అన్నారు ప్రభువే భూమి మీద. అదొక క్వశ్చన్, అదొక డౌట్. అంటే అది ఎవరో తీర్చలేని డౌట్ అనుకోది, ఇక నేను తీరుస్తాను కాదు మామూలుగా. అది సొల్యూషన్ లేని డౌట్ అది. ఇంకోటి ఏంటంటే మనం బైబిల్లో చూసాం చాలా చోట్ల. ఇప్పుడు మామూలు గొర్రెను వధించి అర్పణ అని అంటాం కదా. అది గొర్రె అనేది సాధు జంతువే కదా. కానీ ఈ ప్రస్తుతం ఇప్పుడు అప్పుడు చేస్తే పాపం లేదు, ఇప్పుడు చేస్తే ఎందుకు పాపం? అది ఇప్పుడు అది హిస్టారికల్ గా వస్తుంది. ఇప్పుడు హ్యూమన్ సాక్రిఫైస్ లేకపోతే యానిమల్ సాక్రిఫైస్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ సమాజంలో మార్పు వచ్చింది కాబట్టి అది దాన్ని మనం అంత వ్యాలిడ్ అనుకో. మన తరపున ఇంకా యేసయ్యే ఒక గొర్రె పిల్లగా చనిపోయారు కదా. మళ్ళీ మనం గొర్రెలు అవన్నిటిని బలి అర్పించాల్సిన అవసరం ఏముంది? మన యేసయ్యే లోక పాపం. అట్లా నా డౌట్లు ఏంటంటే ఆన్సర్ లేని డౌట్లు. నువ్వు చెప్పాలని ట్రై చేస్తున్నా, నీకు ఆన్సర్ లేదు దానికి. అది చెప్తున్నా. నీ క్వశ్చన్ ఏంటి? అదే కదా, ఇప్పుడు ఎందుకు అర్పించట్లేదు మనమనే అంటున్నావు కదా. పూర్వం ఏంటంటే గాడ్ ఏర్పరిచినప్పుడు వాళ్ళ పాపాల గురించి కొంత ఒక ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కొన్ని ఒక విధులు పెట్టాడు. పెట్టి ఒక పాపం చేసిన వాడు గొర్రె పిల్లనో ఒక కోడి దూడనో ఒక పావురన్నో గోవునో చేయాలి. చిన్న పాపని గిట్ట పెద్ద పాపని గిట్ట అని చెప్పి దాని మీద చేతులు పెట్టి ఈ పాపం అంతా ఇచ్చేసి పాపం చేసిన దానికి దీని పెద్ద ఒక పరిహారంగా చేస్తున్నా అని చెప్పి చెప్తే యాజకుడు దాని మీద చేతులుంచి చేస్తే దాని ఆ పాపానికి వీడి శిక్ష అంతా దాని మీద వస్తుంది అనమాట. అంటే ఇతను పెంచుకొని తీసుకొస్తాడు అనమాట. తీసుకొస్తే నేను వదిలిస్తే ఈ పాపం అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది.
కొంత సింపుల్ గా చేశాడు. తర్వాత ఏమైపోయిందంటే అది ఎక్కువైపోయి చేసి ప్రతి పాపాలకి ఈ పరిహారం చేస్తారని చెప్పి ఇలా కాదు, ఇలా కొన్ని లోక మొత్తానికి అందరికీ ఒకటే శిక్ష ఏంటంటే ఈ శిక్ష అంతా మీరు భరించొద్దులే, నేను భరిస్తాను, నీకు పాపం చేయబోకండి అని చెప్పి చెప్పడం కోసం చేసే మన లోకానికి వచ్చాడు. అదంతా కూడా ఒక మనం మెడిటేట్ చేస్తే వాక్యం కొంచెం ఎక్కువ కొత్త మందిని చూస్తే ఈ పాత మంది ఎవరు చూస్తుంటే నీకు అర్థమవుద్ది ఆటోమేటిక్ గా. దీన్ని డౌట్ తీర్చేది డౌట్ కాదు, ఇది మామూలుగా అంటే పాత నిబంధనలో కూడా పాత నిబంధనలో అసలు గొర్రెల్ని మేకల్ని బలి అర్పించాలంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు చాలా మంది అప్పట్లో పశువుల్ని అవే వాళ్ళకి ఆస్తులు కదా, గొర్రెల్ని ఈ మేకల్ని వాళ్ళు పెంచుకుంటూ ఉండేవారు. ఎప్పుడైతే దేవుడు వాటిని అర్పించమన్నారో పాపం వాళ్ళు మనసు మార్చుకొని వాటిని అర్పించాల్సి వచ్చిన బాధతో ఇంకా నెక్స్ట్ టైం పాపం చేయటం మానేస్తారనే ఉద్దేశంతోనే దేవుడు అలా అర్పించమనేవారు అనమాట. కానీ వాళ్ళే ఇశ్రాయేలీలు వీళ్ళందరూ ఏం చేసేవారు, పాపం చేసినప్పుడల్లా ఒక గొర్రెనిచ్చేసి నా పాపం పోయింది అనుకునేవాళ్ళు. వాళ్ళకి ఆ రిగ్రెట్, ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనే ఉద్దేశంతో అయ్యో నేను ఇప్పుడు ఈ యానిమల్ ని చంపేయాలి కదా అని ఏమైనా వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఆ గిల్టీ ఫీలింగ్ తో వాళ్ళు నెక్స్ట్ పాపం చేయకుండా ఉంటారేమో అని దేవుడు పెట్టారనమాట ఈ రూల్. కానీ వాళ్ళేం చేశారు, పాపం చేసినప్పుడల్లా కూడా ఒక గొర్రెను ఒక మేకను అలా బలిచ్చేసి నా పాపం పోయింది అనుకునేవారు అనమాట. సో ఆ పర్పస్ దేవుడి ఇంటెన్షన్ అనేది అక్కడ మిస్యూజ్ అయిపోయింది అనమాట. సరిత ఏదో చెప్తుంది, ఉన్నావా నువ్వు? సరిత ఉన్నాను. ఏదో చెప్తున్నావు, ఏదో టెక్స్ట్ పెట్టింది నువ్వేనా? అవును, నేను రజనీ బాబు అన్నదే ఐఎమ్ టెల్లింగ్ ద సేమ్. వీడియో రజనీ బాబు అన్నదే అన్న చెప్పిందే నేను చెప్తున్నాను. సో సాక్రిఫిషియల్ సిస్టమ్ ఎండెడ్ వెన్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. దట్ ఈస్ వాట్ ఈస్ రిటన్ ఇన్ న్యూ టెస్టమెంట్. అది నాకు ఇంకొకటి ఏంటంటే నాకు కరెక్ట్ గా వర్స్ తెలియదు కానీ దేవుడు హీ టోల్డ్ యూ హ్యావ్ టు ఆఫర్ అ ల్యాంబ్ యాజ్ అ సాక్రిఫైస్ అని దేవుడు ముందే చెప్పాడు. సో అప్పుడు ఎక్కడ రాసలేదు కానీ ఇట్ వాస్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ ఫాదర్స్ టు ద సన్. తండ్రుల దగ్గర నుండి వాళ్ళ పిల్లల వరకు దేవుడు ఏం చెప్పాడో అది జరుగుతూ ఉన్నది. కైన్ ఏబేల్ గురించి చూసినట్లయితే మనకు తెలియదు కానీ ఆదాం అవ్వ చెప్పే ఉంటారు మరి దేవుడు ఇలా చెప్పాడు, మరి ఒక ల్యాంబ్ ని సాక్రిఫైస్ ఇవ్వాలని. ఏబేల్ విన్నాడు కానీ కైన్ పట్టించుకోలేదు. అంటే తను కొంచెం ఇగ్నోరెంట్ గా అదేంట్లే నేను కష్టపడి నేను పండించిన ఈ ఫ్రూట్స్ ఇస్తాను అని తీసుకెళ్లాడు. కానీ దేవుడు అంగీకరించలేదు కదా, ఏబేల్దే అంగీకరించాడు. సో దిస్ ఇస్ ఆల్ మనం వెనక్కి చదివితే ఆన్సర్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉండవని కాదు, కాకపోతే మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఒక వర్డ్ సారీ కావ్య, అదే మనము ఆ డౌట్స్ అన్నిటిని మన బ్రెయిన్ తో మనం క్లారిఫై చేసుకునే నిబంధనలోనే ఉన్నాయి, క్రొత్త నిబంధనలో లేవు. అర్పణలో బలులు అన్నారు. నిబంధనలో అర్పణలు లేవు కానీ మనకు మనం సజీవంగా అర్పించుకోవాలి. మనం మనం మన దేవుడు అదే 10% ఇవ్వాలండి కదా మా పాత నిబంధనలో. ఇప్పుడు కొత్త నిబంధనలో 10% మొత్తం ఇచ్చేయాలి దేవుడికి. అది మనం ఒప్పుకోలేము, అది విన్నాం, అది చేయం. అది మొత్తం అంటే శరీరంలో మొత్తం సర్వు నీవైతే ప్రభు అనాలన్నమాట. అలా అనగలిగితే కొత్త నిబంధన పాత నిబంధనకి కొంచెమే ఇచ్చాడు, అది కాదు మొత్తం ఇచ్చేది మేము చెప్తున్నాం. అంటే అప్పుడు అది మనం దాన్ని వింటున్నాం కానీ చెప్పుకున్నాం కానీ కంప్లీట్ గా మనకు మనం సర్వ్ చేసుకుంటే తిరిగిస్తాడైనా అది మనం తిరిగిస్తాడో లేదని అనుమానం చెప్పిన వీటిలో మనం అక్కడ ఆగిపోతాం. అది ఇచ్చేసి గొప్ప అనుకుంటున్నాం. మనం ఇప్పుడు మొత్తం ఇచ్చేయాలి, మొత్తం మన హృదయాన్ని మనకు మనమే కావాలన్నమాట. అది కొత్త నిబంధన. అది బైబుల్ 2 సవాళ్ళు, పాత నిబంధన కొత్త రెగ్యులర్ చదివితే నీకు ఆటోమేటిక్ నీకు అర్థం అవుతుంది. నీకు ఈ డౌట్ కాదు, ఇది కొంచెం చూస్తే నీకు అర్థం అవుతుంది. నవీన్ కొన్నిసార్లు ఆన్సర్ తెలిసినా గానీ అందరు తెలుసుకోవాలి డిస్కషన్ కోసం అని అడుగుతూ ఉంటాడు కొన్ని ప్రశ్నలు. ఇంకొకటి ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది కదా, దేవుడు అకార్డింగ్ టు బైబుల్ ప్రకారం ఏంటంటే మనం పట్టణాలని ఫస్ట్ నాశనం చేసేస్తాను అని దేవుడు చెప్పాడు మనకి.
సో ఈ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి యాజ్ ఎ క్రిస్టియన్ మనం ఏం చేయాలి అసలు? మనం ఒకటే ప్రేయర్ చేయటమే. అంటే దేవుడిని కనికరం వచ్చే వరకు ప్రేయర్ చేయటమే. ఆయన కనికరం 123వ కీర్తన ఉంది కదా, ఆకాశం ఆశీర్ణ వాడా నీ తట్టు చూస్తాను, కళ్ళు చూస్తున్నాను, నువ్వు కరుణించే వరకు, కృప చూపించే వరకు నేను ఎదురు చూస్తా అంటాడు. అంటే ఆయన చేసి కరుణించే వరకు అంటే మనం అంతా ఎన్నో చేసి ఉంటాం పాపాలు, అందరూ చేసి ఉండొచ్చు. అయితే ఆయన క్షమించాడని ఆయన క్షమించమని అడగాలి కదా. కొన్ని అడుగుంటాం, కొన్ని అడగపోవచ్చు. అవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ విడిచిపెట్టి కంప్లీట్ గా ఆయన వైపు తిరిగితే ఆటోమేటిక్ గా దేవుడు కరుణిస్తాడు. అదొక్కటేనా బాబానే, ఇంకేమన్నా చేయాలి మనం? ప్రేయర్ చేస్తే ఆటోమేటిక్ మనం మారుతాం. ప్రేయర్ అంటే కంటిన్యూస్ గా మోకల నుంచి నువ్వు గంట చేయగలిగావు అనుకో, ఒక రోజున ఇంకొక గంటన్నర చేయగలుగుతావు, 2 గంటలు చేయగలుగుతావు. అట్లా ప్రేయర్ చేస్తే ప్రేయర్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ ఎనీథింగ్. దేవుడు పట్టణాల్లో అంటే యూజువల్ గా బైబిల్లో దేవునికి మనం దశంభాగం ఎలా చెల్లిస్తామో ప్రార్థనలో కూడా దశంభాగం ఇవ్వాలి. 24 గంటల్లో 2.5 గంటలు ప్రభువుకి ఇవ్వాలి దశంభాగం. అదే చెప్పాడు. అవన్నీ ఫైనాన్షియల్ గా ఏదో డబ్బులు ఇస్తే త్యాగం చేసినట్టు కదా, మన సమయాన్ని, మన శక్తిని, మన జ్ఞానాన్ని, ఇదంతా కూడా దేవుని కొరకు వాడుకుంటూ ఉండాలి కదా. అసలు అవును, దశంభాగం ఎలా చేస్తామో దేవునికి కూడా ప్రతిరోజు ప్రార్థన వాక్యంతో దశంభాగం మనం చెల్లించాలి. అది ఓకే, ఇంకేమన్నా ఉందా అనేది నా డౌట్. అది సరితే అంటే మనం బైబిల్లో నేనేం చెప్తున్నానంటే సోడోమ్ గొమొర్రా అని చూసుకున్నట్లయితే అప్పట్లో అది చాలా పెద్ద సిటీ, కానీ అక్కడే పాపం ఎక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు కరెంట్లీ ఇప్పుడు అలాగేం చెప్తారంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద సిటీసే దేవుని ఉగ్రతకు గురి అవుతాయి. ఎందుకంటే అక్కడ పాపం ఎక్కువగా ఉండి ఈ ఈ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఈ అన్నిటికి అలాంటి దాని వల్ల కొంచెం అంటే దూరంగా అలాంటి అలా పోలి ఉన్నదన్నమాట. సో మనం పట్టణాలకి నినివే పట్టణం కూడా ఒక ఎగ్జాంపుల్. అందుకే సో అప్పుడు దేవుడు ఏమని చెప్పాడు లోతుకి వాళ్ళ వైఫ్ కి అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. చెప్పాడు అక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు అనేసి. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, మనం అందరం ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అలాంటి సిటీస్ ని చూసుకున్నట్లయితే అక్కడ చాలా ఫాస్ట్ లివింగ్ అలాంటివన్నీ ఉంటాయి కదా. దానికి కొంచెం అవుట్ సైడ్ రూరల్ ఏరియాస్ చూసుకుంటే అలాంటి ఉండవు కదా. అంటే పాపం కొంచెం సిటీస్ లో ఎక్కువగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఐ డోంట్ నో మీరు బీబీసీ న్యూస్ లో చూసారో లేదో, యుఎస్ లో లాస్ వేగస్ అన్న సిటీలో హైయెస్ట్ రికార్డెడ్ టెంపరేచర్ రికార్డ్ అయిందంట, 56.4. అసలు లాస్ వేగస్ అనేది అసలు వన్ ఆఫ్ ద వర్స్ట్ సిటీ ఇన్ యుఎస్. అక్కడ అసలు క్యాసినోలని అదని ఇదని భయంకరం. నైట్ లైఫ్ ఈజ్ వెరీ వర్స్ట్ ఇన్ దాట్. సో మనం చూస్తా ఉన్నాం అలాంటి సిటీని, ఆ సిటీ మీద దేవుని ఉగ్రత ఎలాగొస్తుంది. ఫస్ట్ సైన్ ఏంటంటే ద హాటెస్ట్ టెంపరేచర్, జనం భరించలేకపోయారు అక్కడున్న వేడిని. సో మనం ఎందుకంటే అక్కడ ఉన్న మనుషులు దేవుడు అంటే భయం లేదు, తాగటం ఇలా క్లబ్లని ఇలాంటి చాలా బాగుదా. లాస్ వేగస్ ఒకలాంటి భయంకరమైన సిటీ అన్నమాట. ఎవరైనా చాలా భయపడతారంట రాత్రిపూట అక్కడ లాస్ వేగస్ లో. సో పట్టణాల్లో కొన్నిసార్లు అలాంటి పాపాలు ఎక్కువగా ఉంటే దేవుడు అనేది ఏంటంటే మీ పిల్లల్ని మీరు కొంచెం దూరంగా వెళ్ళి, మళ్ళీ పట్టణాల్లో ఉంటే చాలా బిజీగా ఉంటాం. మనం దేవుని గురించి ఎక్కువ ఆలోచించలేక, మనం దేవుని గురించి ఎక్కువ సమయం గడపలేము. ఎందుకంటే అక్కడ ఉండే విలాసాలు వాటిలోకి మనం బానిసం అయిపోతామని. కొంచెం కంట్రీ లైఫ్ అంటే దూరంగా అలాగ ఉంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఆలమూరు చూడండి ఎంత ప్రశాంతంగా ఎలా ఉంటుందో. లైక్ యూ కెన్ కాంటెంప్లేట్ లైక్ ఆన్ గాడ్స్ వర్డ్, బైబిల్ చదువుకున్న అలాగా కంపేర్ టు లైక్ అదర్ సిటీస్. అది నేను మీ వ్యూ అన్నమాట. ఒకటేంటంటే ఇది ఈ పాండమిక్, ఇప్పుడు ఈ కరోనా అనేది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్. అంటే ఒక చిన్నగా ఎలా చేస్తేనే ఇంత మనం అందరూ కంగారు వెళ్ళిపోతున్నాం, తల వెళ్ళిపోతున్నాం, అనేది చచ్చిపోతున్నాం అని చెప్పి ఇది అవుతున్నాం. రేపు పొద్దున ఐగుప్తులో వచ్చినట్టుగా 10 తెగులు వచ్చినాయి అనుకో, దీని తర్వాత ఇంకో 10 వచ్చినాయి అనుకో, మన కంటిన్యూస్ గా మనం అంటే ఆ బాధలు వచ్చిన తర్వాత ఇంకేమవుతుంది అంటే మన విశ్వాసం నిలవాలి, మనం నిలబట్టలే. అంటే దీనికే బాధపడుతున్నాం మనం. ఇంకా వస్తాయి అంటే శ్రమలన్నీ తగ్గిపోతుంది, సుఖజీవనం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మనం వీటిని అన్నింటి ఎదుర్కొంటూనే దేవుడు వచ్చేవాళ్ళనమాట. అప్పుడే మనకి హెవెన్ గా వెళ్ళడానికి కానీ దేవుడికి ఎలా చేస్తారనమాట. ఇవన్నీ కామన్ వస్తాయని దేవుడు బైబిల్ రాసి ఉన్నాయి. మనం కంపల్సరీగా ఫేస్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బేస్ చేసుకుని మొత్తం ఈ
దేవుడు పట్టణాలను వదిలేసి వెళ్ళిపోమన్నాడు అని చెప్పి చాలా మంది యూకేలో కంట్రీ సైడ్ వెళ్ళిపోయారు. కంట్రీ సైడ్ అంటే చిన్న చిన్న ఇప్పుడు మన ఆతుకూరు, సుంకోలు ఇట్లా ఉంటాయి కదా పల్లెటూరు టైప్ లో, అట్లా వెళ్ళిపోయి దే డిపెండ్ ఆన్ గాడ్. జాబులు కొంతమంది జాబులు కూడా మానేసి ఒక జీతంతో పడి చాలినట్టు బతుక్కుంటా కల్టివేషన్ చేసుకుంటా అట్లా ఆ స్టేజ్ అంటే ఒక్క తెగులకే భయపడిపోయి వెళ్ళిపోయారు మొత్తం. సగం మార్ట్గేజ్లు ఏంటి అక్కడ ఇల్లులు కొనుక్కోవటం స్టార్ట్ చేశారు. కొంతమంది నాకు తెలిసి 2-3 ఫ్యామిలీలు ఇక్కడ నుండి వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు. ఒక ఫ్యామిలీ వెళ్ళిపోయారు ఆల్రెడీ. అట్లా ఆ స్టేజ్కి వచ్చేసారు అనమాట. అది మనం కరెక్టా కాదా అనేది నాకు ఇంకా అర్థం కాని స్టేజ్ లో ఉన్నా. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ లో అది ఎట్లుంటే ఇల్లు ఎట్లుంటే వాళ్ళకి అంత ఫెసిలిటీస్ లేవు కదా, అక్కడే రాలే, ఎక్కువ రాలే. వచ్చిందల్లా మన ఇంగ్లాండ్, అమెరికా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, చిన్న చిన్న హౌస్ ఉంటాయి కదా, 100 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి, వాటిలో అక్కడ ఉన్న వాళ్ళకే వచ్చినాయి. అక్కడ వాళ్ళకి రావట్లేదు. ఎక్కువ మంది అక్కడ పారిశుద్ధ్యం సరిగ్గా లేక, క్లీన్లెస్ లేక చాలా మంది ఆఫ్రికన్ కంట్రీస్ అలాగే ఉంటాయి కదా, థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఎవరు ఎఫెక్ట్ కాలా. లక్షల మంది అక్కడ ఏం పోలా. యాక్చువల్ గా అమెరికాను ఈ లండన్ లో మన ఇండియాలో కూడా అంతే కదా. ఇండియాలో కూడా చాలా దారుణం అనేది స్లమ్ ఏరియా, బిగ్గెస్ట్ స్లమ్, అక్కడ లేదు. అవును, అదేలే ఇండియాలో ఒక బెచ్చగాడికి కూడా రాలేదని అంటున్నారు కదా ఎవరికి. అంటే దాని అర్థం ఏంటంటే మనం బాగా జాగ్రత్త తీసుకున్న వాడికి మనకు వస్తుంది అనమాట. సో ఇవన్నీ మనం కంపల్సరీ ఫేస్ అవ్వాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. అయినప్పటికీ దేవుని స్థితించాలన్నమాట, దేవునితో ఉండాలన్నమాట, దేవుని చూడాలి. అదేలే మనం దేవుడు వాక్యం స్ప్రెడ్ చేయటానికి కూడా సిటీలో ఉండాలి కదా. అంటే నాకు కూడా సజెషన్లు ఇచ్చారు, నువ్వు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోదాం అందరం అన్నట్టు మాట్లాడారు అనమాట. సో 2-3 ఫ్యామిలీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అట్లా మాయా ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే మైగ్రేషన్ అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్ కి రిలీజియస్ రీజన్స్ కన్నా ఎక్కువ పొల్యూషన్, ఆ క్రౌడింగ్, దాని వల్ల ఎక్కువ వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తున్నారేమో. మేబీ రిలీజియస్ రీజన్స్ కూడా ఉండుండొచ్చు, కానీ లేదు చాలా కంట్రీస్ లో ఎలా అంటే ఎక్కువైపోయి పొల్యూషన్ ఎక్కువైపోయి దాని వల్ల నేను ఆఫ్టర్ కరోనా గురించి చెప్తాను. ఇది ఆఫ్టర్ కరోనా సిచ్యువేషన్ ఇది ఇక్కడ. ఇప్పుడు వెళ్తున్నారు అంటే కరోనా నుంచి బయటపడడానికి రూరల్ ఏరియాస్ కి వెళ్తున్నారా? అవును, అంటే దేవుడి తెగులు స్టార్ట్ అయినది చెప్పగలరా? అంటే మనకి ఎక్కడున్నా కానీ దేవుని ప్రొటెక్షన్ ఉండాలి, కానీ ఏదో సిటీలో ఎగ్జాంపుల్ ఏంటంటే ఉంటే వస్తుంది అని ఎలా చెప్పగలం మనం? దేవుని కృప ఈజ్ ఇంపార్టెంట్. లేదు, ఎగ్జాంపుల్ ఉంది కదా, ఫస్ట్ న్యూయార్క్ ఎఫెక్ట్, న్యూయార్క్ తర్వాత మామూలుగా అన్ని స్పెయిన్, బార్సిలోనా, ఇక్కడ లండన్, హైదరాబాద్, ఢిల్లీ. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా నువ్వు అన్నట్టే అర్బన్ రూరల్ ఏరియాస్ లో వీటన్నిటిలో ఇంకా స్ప్రెడ్ అయిపోయింది, కానీ ఢిల్లీలో వాటన్నిటిలో చాలా కంట్రోల్ చేయగలిగారు అనమాట. అక్కడ ఇంకా నిన్నే ఢిల్లీలో మళ్ళీ పెరుగుతున్నాయని న్యూస్ విన్నా నేను ఇక్కడ. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళంతా లేదు నిన్నే ఢిల్లీలో చేయగలిగారు అని అంటారు అనమాట. లేదు నిన్నే నేను న్యూస్ లో విన్నాను, ఎన్డీటీవీ వస్తుంది ఇక్కడ, చూస్తానే ఉంటాను నేను. మనం ఎలక్ట్ అయిపోయి మనం అందరం కూడా ప్రేయర్ పెంచుకోవాలి, కొంచెం ప్రేయర్ చేయాలి. దేవుని కాపుదల కోసం, దేవుని కృప కోసం అందరం కూడా ఎదురు చూడాలి. అది ఒకటే మార్గం. ఈ ఎండ్ టైమింగ్స్ అవుతుంది కాబట్టి ఎండ్ టైమింగ్స్ లో మనం అట్లా అవుతుంది ఇట్లా అనుకోవడం ఏం లేదు. ఇది ఎండ్ టైమ్స్, రియల్ గా ఎండ్ టైమ్సే. కృపాకాలం ఆఖరిలో ఉన్నాము. జాగ్రత్త. నువ్వు చెప్పిన ఒకటి ఫన్నీ, అంటే నీకు కొంచెం కోపం వస్తుంది ఇందాకన్నావు కదా, పోస్టర్లు వేసి తెగ ప్రచారం చేస్తున్నారు అని చెప్పి. అది పాస్టర్ కాదు వేసేది, ఆర్గనైజర్స్ కదా వేసేది. వాళ్ళ పాస్టర్ తప్పే ఉంది అందులో. ఆ పాస్టర్ కావాలంటే చెప్పొచ్చు కదా, వద్దు నాకు ఇలా హడావిడేం వద్దు, సింపుల్ గా చేద్దామని. పాస్టర్లు ఎలా చేయబట్టే వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. అంటే గెస్ట్లు వస్తే వేస్తారు, కానీ ఉన్న పోస్టర్ల గురించి కూడా వేస్తారు పోస్టర్లు. అలా బోల్డ్ మంది ఉన్నారు అలా చేసుకునే వాళ్ళు, కావాలని సెల్ఫ్ డబ్బా అంటాం కదా, అలా సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంటే దేవుడి వాక్యాన్ని అట్రాక్ట్ చేయటమే కదా, రాంగ్ ఎట్ అవుతుంది. విజయమ్మ నువ్వు చెప్పు విజయమ్మ, దానికి ఆన్సర్ మంచిదే కదా అంటున్నాడు మావయ్య. అవును, ఇప్పుడు దేవుడి వాక్యం ఎంత మంది తింటే అంత గొప్ప కదా. దేవుడి వాక్యం సరే, నీ పోస్టర్లు నీ గొప్పలు ఎందుకు? దేవుడి వాక్యాలు పెట్టు అక్కడ కావాలంటే. వాళ్ళ కట్అవుట్లు అవన్నీ ఇప్పుడు
ప్రచారం చేసుకునే వాళ్ళంతా ఇప్పుడు రావాలి కదా, వచ్చి నేను తగ్గిస్తాను నేను చేస్తాను అని మాట్లాడాలి కదా, లేరు కదా, వెళ్ళిపోయారు. ఇప్పుడు కనపట్లే. ఇప్పుడు కరోనా వచ్చిందా చేస్తాను ఇదిగో టచ్ అని అనేవాడు లేరు ఇప్పుడు. ఎవరు కాదు వచ్చి మానేసి ముట్టుకొని నుంచి ఇంటికి వచ్చినాడు. అందుకనే చాలా బిజినెస్ డల్ అయిపోయింది బాబానే మొత్తం అసలు ఎవ్రీథింగ్. అవును. నా కుమారుడు గొప్పడు లేదా నా తండ్రి గొప్పడు అని చెప్పుకున్నాడు లేడు ఇప్పుడు. ఇక ఆ మాటలే మాట్లాడు అయ్యా కర్ణించి అన్నది ఆడు కూడా, మనం కూడా అంతే. ఇక ఆ మిరకిల్స్ ఎప్పుడు నడవలేని వాళ్ళని ఏమో దేవుడు కరుణిస్తాడో లేదు తెలియదు కానీ ఆ టీవీలో యాడ్లు మాట్లాడిన వాళ్ళు మాట్లాడటం పరిగెత్తటం ఇవన్నీ అసలు అవన్నీ పోయి కదా. ఇప్పుడు నిజం పరిగెత్తించి రావాలి కదా, ఇప్పుడు చేయాలి కదా. ఒక్కనే చేయొచ్చు కదా, చూసి కదా కరోనా తగ్గించేసేమో చెప్పచ్చు కదా, చెప్పట్లేదు కదా. అంటే ఏంటంటే అందరూ నోరు మూతపడింది అనమాట. దేవుడు ఒక్కటే పని చేశాడు. అట్లా నోరు అందరూ మాట్లాడటం లేదు కాడ, ఏం చేయటం లేదు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ఏమో, ఇట్లా పాపం ఎక్కువైపోయి ఇట్లా అబద్ధపు ప్రవక్తలు వచ్చేసేసి దేవుడి కార్యాలని వాళ్ళే చేస్తున్నట్టు చూపించుకుంటా ఇట్లా చేసి అదే చర్చిలో ఇంకొకటి బాబానే ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఓపెన్ ఇన్ యూకే, మొత్తం ఓపెన్ చేశారు ఎక్సెప్ట్ చర్చెస్. చర్చిలు ఇంతవరకు ఓపెన్ చేయాల. మాకైతే ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ అడగట్లేదు స్టూడెంట్స్. మాస్టర్ గారు దాంట్లో ఉండి పేరు చేయొచ్చు కదా, ఆ చేయట్లేదు. వాళ్ళు కూడా బ్యాంక్ దూరంగా వెళ్ళిపోయారు అనమాట. ఈ బిజినెస్ వదిలేసుకున్నారు చాలా మంది. ఇది పాస్టర్ వదిలేసుకున్నారు, బిజినెస్ చేశారు, వదులుకున్నారు. దేవుడికి కోపం వచ్చింది, చూశాడు, సరే అని కొంచెం జస్ట్ చేశాడు అంతే. సాతాను చేసింది దేవుడు ఎలా చేశాడు కాబట్టి అట్లా ఉన్నది ఆ కార్యం. అట్లా అందరూ ఎవరు కలుగులో ఎలుక దాగి కలుగులో వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది. అవును, జూమ్ ముందు ఆదుకుంటుంది కానీ జూమ్ ఉంటుంది కానీ పాపం డబ్బు ఉండట్లే పాపం. జూమ్ లో కూడా వేషాలు వేస్తారు. జూమ్ లో మనం ఏదో ఫ్యామిలీ వేసుకుంటున్నారు, జూమ్ లో కూడా వాక్యం చెప్పి అది కూడా చేస్తారు. ఎక్కడ చూసే పేటిఎం ఏదో వచ్చిందంటగా, ఇట్లా కొడితే డబ్బులు వెళ్ళిపోతాయి అంట అకౌంట్ లోకి. అందరూ ఏమంటున్నారు, డబ్బులు ఏమంటున్నారు, ఇట్లా కూడా ఏమంటున్నారు, మేము ప్రార్థన చేస్తాం దీనికోసం అని చెప్పి అది కూడా ఉంది. మోసం చేసేవాడు రూపం మార్చుకుంటాడు అంతే తప్ప వాడు బుద్ధి దేవుడు అనేది హృదయం మారాలి. ఆ హృదయం మారట్లేదు, దానికోసం దేవుడు చూస్తున్నాడు. మమ్మీ ఒక్క మాట కూడా మాట్లాడలా, ఉందా పడుకుందా? భోజనం చేస్తున్నారు. మరి నువ్వు ఇంతసేపు చేస్తే ఎలా? ఇందాకే వచ్చారు, చేయలేదు డిన్నర్. మరి నేనుగా చేసింది, నువ్వే ఎక్కువ చేసింది, నువ్వు ఎక్కువ మాట్లాడింది నువ్వే. ఓకే సారీ, నెక్స్ట్ టైం చేస్తాను. సారీ. ఓకే విజయ నువ్వు చేసా బాబానే చేయండి ప్రార్థన. కృపాకానికలను దేవా నీకు వందనాలు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు తెలుస్తుందా తండ్రి. మా ప్రియులందరం కలిసి ఈ యొక్క సాయంకాల సమయం ఉంది ప్రభావ, రాత్రి సమయం ఉంది ప్రభావ, కొద్ది గంటలు నీతో గడిపి ప్రభావ మీ గురించి ధ్యానించి ప్రభావ మా సమస్యలు చెప్పుకున్నాం ప్రభావ. మా కుటుంబంలో తండ్రి బాధలు ఉన్నాయి, కొంతమందికి అకస్మాత్తుగా అది చిన్న ముఖ్యట్లా జరిగింది తెలిసింది ప్రభావ. అలాగా ఈ జూమ్ మూలంగా ప్రభావ మీతో కొంత సమయం పంచుకోవడమే కాకుండా మా బాధలు, మా శ్రమలు, కష్టం ఏమైనా ఉంటే కూడా చెప్పుకోవడానికి తండ్రి మాకు వీలు కలిగింది ప్రభావ. దయచేసి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభావ, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభావ తండ్రి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభావ, నీ గాయపడిన హస్తం చాచి ప్రభావ ముట్టండి ప్రభావ. ప్రతి ఒక్కరిని మాలో ఉన్న బలహీనతలను తీసివేసి బలంగా ఈ రాకడ సమయంలో తండ్రి, ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందిన సమయంలో ప్రభావ మేము భయంతో ఉంటున్న పరిస్థితుల్లో ప్రభావ మేము అందరం కూడా నీ వైపు చూసినట్లుగా తండ్రి, నీ వైపు చూసి నిన్ను వేడుకొని నిన్ను ప్రతిమాలి ప్రభావ అన్ని విషయాల్లో కృపణ పొందుకొని ముందుకు సాగడానికి సహాయం దయచేయండి ప్రభావ. పరిశుద్ధాత్మ దేవ మరి మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని రాత్రంతా కూడా మీ కాపుదలించమని మరలా మేము కలుసుకునే పర్యంత వరకు మీ కాపుదల మీరు నడిపింపు దయచేయమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రతిమలాడి అడిగి పొందుకున్నాము
ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే కవ్య, థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆల్. మంచి స్పిరిచువల్ గా గోన్ త్రూ స్పిరిచువల్, కానీ ప్రేయర్ చేయండి చిన్న గురించి అందరూ చక్కగా. ఓకే, గుడ్ నైట్ ఎవ్రీవన్. బాయ్ గుడ్ నైట్. విజయ. గుడ్ నైట్. బాయ్ కీర్తక్క. బాయ్ కీర్తి. బాయ్ మావయ్య. బాయ్ Bye. పెద్దమ్మ. బాయ్ బాయ్ పెద్దమ్మ. బాయ్. బాయ్ అమ్మా.